శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితోటి పరమశివుని యొక్క వైభవాన్నంతటినీ కూడా వివరించిన తరువాత ధర్మరాజు గారు ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి విన్న కారణం చేత గొప్ప ఊరటని సంతోషాన్ని పొంది మనశ్శాంతిని కూడా పొందగలిగాడు. తదనంతరం హస్తినాపురంలో సంజయుడు చెప్పినటువంటి మాటలనన్నింటినీ విన్న ధృతరాష్ట్రుడు విశేషమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. తనవారన్న వారెవ్వరూ మిగలలేదు. కడుపున పుట్టినటువంటి పిల్లలందరూ మరణించారు. భీష్మ ద్రోణాదులందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ బాధని తట్టుకోలేక మూర్ఛ పొందాడు. మూర్ఛ పొంది మళ్ళీ తెలివి వచ్చిన తరువాత ఆ సంజయుడితో మాట్లాడుతూ గతజలసేతు బంధనం జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు విచారించి నేను ఇట్లా చేసి ఉంటే బావుండు అని ఇప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఏం ప్రయోజనం? సంధికి కృష్ణుండు సనుదించి పెక్కు భంగుల చెప్ప భీష్ముండు కుంభజుండు అట్లు హితార్థులై అంతలంతలు మాటలాడిరి. జామదగ్న్యాదులైన మునువెరులు అవ్విధంబున నొత్తి చెప్పిరి. ఆ బుద్ధిలన్నీయును దుర్బుద్ధినగుట పాటింపనైతి. లోభమున పాండు నృపాలు పాలు తచ్చుతులకు పంచీని. నా కతంబున బొలిసిరి నందనులను చెలులు చుట్టంబులను సహాయులను. ధైర్యమెట్లు కలుగు వైదికములకు ఎట్లు మనసు గొలుపు ప్రాణంబుతోనెట్లు నిలువవచ్చు అంటాడు. చెప్పవలసినటువంటి మాట చెప్పేటటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. కానీ చెప్పినటువంటి మాట వినడం కూడా చాలా చాలా సంస్కారంతో కూడుకున్నటువంటి విషయం. తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ తనకి తెలియకపోయినా ఇతరులు చెప్పినప్పుడు వినకుండా మూర్ఖత్వానికి పోవడం చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం అటు ధృతరాష్ట్రుడికి ఇటు దుర్యోధనుడికి కూడా ఉంది. నిజానికి మనసులో మాకన్నీ తెలుసు, ఇతరులు మాకు చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆ భావన ఏర్పడడం ప్రమాదం. మహాభారతం అనేటటువంటిది నిజానికి జరిగిపోయిన కథ కాదు. మహాభారతం ప్రతి క్షణం సమాజంలో కనపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ మీరు కొంతమందిని చూడండి, మీరు ఎవరి పేరు చెప్పండి, ఆయనకేం తెలుసు, ఆయన ఏం చెప్పాడు. వాళ్ళు ఏదనుకున్నారో అదే సత్యం, వాళ్ళు ఏమనుకున్నారో అది మాత్రమే ప్రమాణం తప్ప ఎవరిలో ఉన్నటువంటి విద్వత్తుని కానీ ఎవరు చెప్పిన మాట యందు గౌరవాన్ని కానీ పాటించలేరు. దానివలన అవతల వారికి తగ్గిపోయేదేం ఉండదు. ఒకడు ఇంకొకడికి కితాబులు ఇస్తే పెరిగిపోవడం అన్నది ఉండదు కదా ఆ లోకంలో. ఎవరి కృషి చేత, ఎవరి యొక్క అనుష్ఠాన బలం చేత, ఎవరి ధర్మాచరణం చేత వాళ్ళు ఈశ్వరుడి దృష్టిలో పెరుగుతూ ఉంటారు. అంత మాత్రం చేత ఎవరో ఏదో అంటే యువతల వారు తగ్గిపోవడం అన్నది లోకంలో ఉండదు. కానీ ఒకరు చెప్పిన మాట వినని కారణం చేత ఆత్మహాని జరుగుతుంది. మంచిని మంచిగా స్వీకరించగలిగినటువంటి నిష్పక్షపాతమైన బుద్ధి లేకపోతే ఒకరు చెప్పినప్పుడు నేను ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి, ఎంత ప్రేమ లేకపోతే వారు నాకు ఈ మాట చెప్పుంటారు,
ఈ లోకంలో ఎవరూ తక్కువ కాదు, అందరికీ మంచి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనం తొందరపడి ఎవరిని నింద చేయకూడదు. వారు చెప్పిన మాట ఒకసారి ఆలోచించి చూద్దాం అన్నపాటి సంస్కారం కూడా లేకుండా ఇక అదే పనిగా ప్రతి వాళ్ళని నింద చేసుకుంటూ వెడుతుంటే దాని వలన యువతల వారు ఎలా సౌభాగ్యాన్ని పొందుతారు, ఎలా అభివృద్ధిని పొందమంటే పొందుతారు? అది సమాజంలో ఎప్పుడూ కనపడేటటువంటి పోకడ. ఆనాడు కూడా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఉన్న పెద్ద సంకటం ఇదే. దీని వలన వాళ్ళొక్కళ్ళే నశించిపోలేదు, ఎన్ని కోట్ల మంది నశించిపోయారు, ఎంతమంది నిష్కారణంగా మరణించారు. అదే కదా కృపాచార్యుడు తలకొట్టుకున్నాడు. అర్థం లేని రణం, తగిన కారణం లేని రణం, ఎందుకు ఇంతమంది మరణించాలి? పోనీ రెండు పక్షాలలో ఉన్న వాళ్ళకి పట్టుదల ఉందనుకోండి, ఎవరూ మాట వినడానికి సిద్ధంగా లేక యుద్ధానికి వెడితే వేరు మాట. ధర్మరాజు గారు ఎంత క్రిందికి వచ్చేయాలో అంత క్రిందికి వచ్చేసాడు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. అయినా కూడా మాట వినకుండా యుద్ధమే 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 అన్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమైపోయాడు? పోనీ చెప్పేవాళ్ళు లోటయ్యారా? ఇప్పుడు అందరూ పోయాక ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు. సంధికి కృష్ణుండు సనుదించి పెక్కు భంగుల చెప్ప, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తానే స్వయంగా బయలుదేరి హస్తినాపురానికి వచ్చారు. వచ్చి ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఆ సంధి చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, సంధిని ఆదరించకపోతే జరిగేటటువంటి దుష్ప్రయోజనాలు ఎన్ని, అన్నీ వివరించి చెప్పారు. భీష్ముండు కుంభజుండు అట్లు హితార్థులై అంతలంతలు మాటలాడిరి. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు. మా హితం కోసం, మా వృద్ధి కోసం, మా మంచి కోసం, మా మేలు కోసం ఎంత చెప్పాలో అంత చెప్పారు. జామదగ్నియాదులైన మునివరుల విధంబున నొత్తి చెప్పిరి. ఎందరో మునులు వచ్చి చెప్పారు. ఎంతమంది వచ్చి చెప్తే మాత్రం విన్నారు? సాక్షాత్ భీష్ముడికి గురువు పరశురాముడు. అటువంటి మహానుభావులు వచ్చి చెప్పితే వినలేదు. ఆ బుద్ధులన్నీయును దుర్బుద్ధినకుట పాటింపనైతి. దుర్బుద్ధి చేత అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవీ కూడా నేను చెవికి ఎక్కించుకోలేదు. నోరు ముయ్యి ఎందుకు వినవరా అని అనలేదు. గాంధారి చెప్పింది సభలోకి వచ్చి, నువ్వు ఇస్తానంటే మాత్రం నిన్నొద్దనే వాళ్ళు ఎవరయ్యా? నీ కొడుకు మాటకి ఎందుకంత గౌరవం ఇస్తావు? తప్పని తెలిసినప్పుడు ఖండించని చెప్పింది. అది చెయ్యలేకపోయాడు. ఆఖరికి లోభమున పాండు నృపాలు పాలు తచ్చుతులకు పంచి ఈని నా కతంబున బొలిసిరి నందనులను చెలులు చుట్టంబులు సహాయులను ధైర్యమెట్లు కలుగు. నేను సరి అయిన నిర్ణయం చెయ్యని కారణం చేత, ఎవరి మాట వినని కారణం చేత, నా మూర్ఖత్వం కారణం చేత ఎన్ని కోట్ల మందో, ఎంత సైన్యమో, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది రాజులు, ఎంతమంది బంధువులు, కొడుకులు అందరూ మరణించారు. ఇక ఇప్పుడు నేను చెయ్యవలసిన పని అంటూ వాళ్ళందరికీ ఉత్తర క్రియలు చేయడం, ఇంతమంది చచ్చిపోవడానికి కారణం నేనే అన్న విషయం రూఢమైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఉత్తర క్రియలు చెయ్యమంటే నాకు చేతులు ఎలా వస్తాయి? ఎలా చెయ్యగలను? ప్రాణంబుతో నెట్లు నిలువవచ్చు, ప్రాణాలతో ఉండి మాత్రం ఉపయోగం ఏమిటి? ఎలా బ్రతకగలను అసలు? ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే ఇంతమంది మృత్యువుకి నా మూర్ఖత్వం కారణం. నేను చెయ్యవలసినది చేయలేదు, చెప్పవలసింది చెప్పలేదు, వినవలసినది వినలేదు అన్న భావన నన్ను కాల్చేస్తుంటే నేను ఎట్లా బ్రతికి ఉండగలను? ఇక వాళ్ళు ఇక్కడ పొందవలసినది పొందేశారు. మాట వినని కారణం చేత అందరూ మరణించారు. ఇక వాళ్ళకి మిగిలినది ఏమిటి? సుగతి ఒక్కటే. ఆ సుగతి వాళ్ళకి కలగాలి అంటే పాండురాజకుమారులైనటువంటి పాండవులు నిష్పక్షపాతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, చేసినటువంటి ప్రతిజ్ఞలు నెరవేర్చడంలో నిష్ణాతులు కనుక వాళ్ళే చెయ్యాలి. ఎందుకని అంటే వాళ్ళకి మనసులో అటువంటి పక్షపాత బుద్ధులు ఉన్నవారు కాదు, కర్తవ్యత నిష్ట కలిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళు ఈ కౌరవులు కూడా తరించడానికి, సుగతిని పొందడానికి ఎటువంటి పనులు వైదికంగా చెయ్యవలసి ఉంటుందో అవి పాండుకుమారులే చేస్తే బాగుంటుంది అన్న తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ, పుణ్యాత్ములు 2 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకటి చెయ్యవలసినటువంటి పని, 2 ఆ పని చెయ్యవలసినటువంటి సమయం.
కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యు ఉదీరయేత్ అంటారు రామాయణంలో. ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడం గొప్ప కాదు, ఏ పని చెయ్యాలో ఆ పని ఆ సమయానికి చేస్తున్నామా లేదా. ఆ సమయమునకు చెయ్యకుండా వేరొక సమయంలో చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అది పుణ్యకార్యమై ఉండాలి. అది పుణ్యకార్యము అని మన బుద్ధితో కాదు నిర్ణయించవలసినది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమునకు కట్టుబడి ఉండగలగాలి. ఏదైనా సరే లోకంలో విచ్చలవిడితనాన్ని పొందింది ఆదరింపబడదు. ఒక కుక్క మన మాట వినలేదనుకోండి, అది తిరగబడి మననే కరుస్తోందనుకోండి, ఉంచుకోవడానికి ఇష్టపడం. ఓ గుర్రం మనం చెప్పినట్టు పరిగెత్తలేదనుకోండి, ఆదరించాం. ఎద్దు బండి కట్టి మనం చెప్పినట్టు వెళ్ళలేదనుకోండి, ఆదరించాం. ఆవు మనని కుమ్మిందనుకోండి, ఆవుని దూరంగా ఏ గోశాలలోనూ ఉంచేస్తాం. ఏదైనా వశపడినదేదో అది గౌరవింపబడుతుంది. అంత ఏనుగు మావటికి వశపడింది కాబట్టి తిరుమల క్షేత్రంలో మాడవీధులలో శ్రీవేంకటేశ్వరుడి ముందు నడిచి వెళ్ళగలుగుతోంది. గురువాయూరులో శ్రీకృష్ణ పరమాత్మని తన కుంభస్థలం మీద వహించగలుగుతోంది. అదే ఏనుగు మావటి మాట విననంటే తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టేస్తారు. ఒక జంతువుకే గౌరవం వశపడితే వచ్చింది, ఇక మనిషి నేను దేనికి వశపడను. ఆ రామాయణం ఎంత, ఆ భారతం ఎంత, భాగవతం ఎంత, శాస్త్రం ఎంత, పెద్దలెంత, వాళ్ళెంత, వీళ్ళెంత, చాలా తేలిక మాట్లాడడం. కానీ దేనికి పడకపోతే పాడైపోయేది ఎవరు? మనమే పాడైపోతాం. వశపడిన వాడెవడో వాడు తాను చెయ్యవలసిన పనులను తాను నియంత్రించుకుంటాడు. ఇది శాస్త్రం అంగీకరించదు, నేను చెయ్యను అన్నప్పుడు ఆయనకు శాంతి. ఎందుకని అంటే చెయ్యకూడని పనుల జోలికి వెళ్ళడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు, మిగిలిన వాళ్ళకి కూడా ప్రశాంతి. సమాజ శాంతికి కారణం అందరూ చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉంటే వస్తుంది. అంతేకాని అందరూ ప్రశాంతంగా ఉండండి అంటూ చెయ్యకూడని పనులు చేస్తుంటే శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాచా వేదాంతం అవుతుంది. కాబట్టి కార్యసాధనలో సఫలీకృతులయ్యేటటువంటి వారు మంచి కర్మలు చేస్తారు, అది తగిన సమయంలో చేస్తారు. అసూయాగ్రస్తులైన వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు చేసే పనులకి అడ్డుపడుతూ ఉంటారు. మనం ఏ కోవకి చెందుతామన్నది మన మాట చేత, మనం చేసే పనుల చేత మనమే బయట పెట్టుకోవడం అవుతుంది. కాబట్టి అసూయతో పెద్దలు చేసేటటువంటి పనులను అడ్డగిస్తే ఆగిపోతాయా? అలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవదు. కాబట్టి ఆ పనులు జరిగిపోతాయి. జరిగిపోతే తాము అనుకున్నది జరగలేదు అని దుర్మార్గులైన వారు ఏం చేస్తారు? చిట్ట చివరికి ఏడుస్తారు. ఎందుకనంటే వాళ్ళ ప్రయత్నం విఫలమైపోతుంది. ఎంచుకున్న మార్గం సరైంది కాదు. కాబట్టి మార్గం వైఫల్యాన్ని చెందితే అప్పుడు ఏడుస్తారు. నీ కొడుకులు చేసింది అది. నీ కొడుకులు అలా చేస్తే నియంత్రించవలసిన నువ్వు నియంత్రించలేకపోయావు. ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏముంటుంది? మీరు ఒక కోణంలో పరిశీలన చేయండి. ఈ చర్చ, ఈ మాటలు ఎప్పుడో జరిగిపోయినవి కావు, ఒకప్పటి కథవి కావచ్చు. కానీ ఇతిహాసంగా కాలంతో సంబంధం లేకుండా ఎందుకు ఆదరింపబడుతుంది అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఈ మాటలు అవసరమే. ఎప్పుడైనా ఎవరైనా ఇవి పాటించి ఉన్నతిని పొందవచ్చు. అందుకు భారతం చదువుకుంటారు, అందుకు రామాయణం చదువుకుంటారు. వగచిన పోయిన కార్యము అడుగునే, వగవంగా లోకమాన్యుండగునే, వగ పుణ్యగతికి మూలమే, వగ పెల్ల విధముల నుడుగా వలయు నరేంద్ర. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వగచిన పోయిన కార్యము మడుగునే, చెయ్యకూడని పనులన్నీ చేసేసావు, జరగకూడనటువంటివన్నీ జరిగిపోయాయి, ఇప్పుడు ఏడుస్తున్నావు. ఏడిస్తే చేసేసిన పనులన్నీ చక్కబడతాయా? ఏమైనా చక్కబడవు. వగవంగ లోకమాన్యుండగునే, అన్ని తప్పులు చేసి ఏడుస్తున్నాడు ఇప్పుడు అంటారు తప్ప అన్ని తప్పులు చేశాడు పాపం ఏడుస్తున్నాడు అని ఎవరైనా లోకంలో కీర్తిస్తారా? బుద్ధి అన్నది ఎప్పుడు ఉండాలి? ఏడవడానికి కాదు, ఏడవకుండా ఉండడానికి ఉండాలి. అది నీకు లేదుగా. కాల్చి వాత పెట్టినట్టు చెప్పాడు. రాజే కావచ్చు, ఒక్కడు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుణ్ణి ఎండకట్టేస్తాడు.
ఏ దోషం ఉందో ఎత్తి చూపిస్తాడు. 10 మందిలో ఉన్నప్పుడు రాజు పట్ల అంత మర్యాదతోటి ప్రవర్తిస్తాడు. నిజంగా సంజయుడి లాంటి మంత్రి లభించడం, విదురుడి లాంటి మంత్రి లభించడం ధృతరాష్ట్రుడు చేసుకున్న అదృష్టం. ధృతరాష్ట్రుడు లాంటి ప్రభువు దొరకడం వాళ్ళిద్దరూ చేసుకున్న దురదృష్టం. కాబట్టి వగ పుణ్యగతికి మూలమే. ఏడవడం అనేటటువంటిది మంచి మార్గంలో ప్రయాణించడానికి కారణం అవుతుందా? ఏడుస్తూ కూర్చున్న వాడి యొక్క బుద్ధి సక్రమంగా పనిచేయదు. పని చేయనప్పుడు వాడు ఇంకా ఉత్తమ కర్మలు ఏం చేస్తాడు? అణిగిపోతాడు. వగ పెల్ల విధముల నుడుపవలయు నరేంద్ర. ఏడుపనేటటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతా సోలగతా సంశ్చానాలు సూచంతి పండితా. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో దానితోనే ప్రారంభం. శోకించి ప్రయోజనం లేదు, మరొకసారి శోకించవలసిన అవసరం అన్నా లేకుండా చేసుకో. ఇక అటువంటి అవకాశం ధృతరాష్ట్రుడికి లేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా, ఎందరో చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు శోకించి ప్రయోజనం లేదు, దానివలన నీకు ఏ కీర్తి రాదు అంటూ తాన చుట్టూ దగిల్చి అగ్ని ఉదగ్రతం దరికొన్న తాపానుభూతికి నొర్వజాలక అప్రయోజన వాక్య సంతాన శోషిత వక్తుడై అతి దైమ్యమొందెడువాని ఎట్లైన నీదు విలాపు అన్యుల కాడ బట్టకు భూవరా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకడు తన చుట్టూ తానే అగ్నిహోత్రాన్ని అంటించుకున్నాడు. అగ్నిహోత్రం పెట్టి కూర్చున్నాడు మధ్యలో. అగ్నిహోత్రం అన్న తర్వాత తాను ఎలా వెలిగించాడో అలా ఉంటుందా? అది బాగా రగులుకుని జ్వాల ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ జ్వాల ఎక్కువైపోతే ఆ వేడి తట్టుకోలేకపోయాడు. పోనీ బయటికి పోదామంటే తనే అంటించుకున్నాడు చుట్టూ, ఇక దాన్ని దాటలేడు. పోనీ ఆ మధ్యలో ఉండలేడు. ఎవరు కల్పించింది ఆ తాపం? ఎవ్వరూ కల్పించలేదు, నువ్వే కల్పించుకున్నావు. నీ చుట్టూ నువ్వే అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నావు, నువ్వే వెలిగించుకున్నావు, నువ్వే కూర్చున్నావు. నీకే నోరెండిపోయింది, నీకే దాహం వేసింది, నీ కళ్ళే తిరుగుతున్నాయి, నువ్వే శోషించిపోయావు. నువ్వు పెట్టుకున్న అగ్ని నువ్వే దాటలేకపోయావు. ఇప్పుడు దాని మధ్యలో కూర్చుని ఏడుస్తుంటే చుట్టూ వచ్చిన వాళ్ళు నవ్వుతారు. వీడేం పిచ్చాడా, వెర్రాడా? వీడు అంత కష్టపడి మరీ అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జ్వాల పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాహం శోషించిపోతున్నాను, వేడి తాపం అని ఏడుస్తున్నాడు. ఈ బుద్ధి ముందుండద్దా? చుట్టూ అగ్ని వెలిగించుకుంటే వేడిగా ఉంటుందని తెలియదా? ఇంత బుద్ధిహీనత్వమా అని నలుగురు నవ్వరా ధృతరాష్ట్ర మహారాజా? ఇది ఎవరో నీకు చేసిన అపకారం కాదు, ఎవరో నీ బిడ్డల్ని చంపేయలేదు, మీకు మీరు చేసుకున్న అపకారం, మీకు మీరుగా పెట్టుకున్న అగ్నిహోత్రం. కాబట్టి ఇప్పుడు ఏడిచి ప్రయోజనం ఏముంది అన్నాడు. ఈలోగా మహానుభావుడైనటువంటి ఆ విదురుడు వచ్చి ఆయన చెప్పవలసినటువంటి మంచి మాటలన్నింటినీ కూడా ఆయన చెప్పాడు. తదనంతరం వ్యాసభగవానుడు వచ్చాడు. వచ్చి వ్యాసభగవానుడు మాట్లాడడం మొదలుపెట్టి ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, బాధపడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా నీకు? జనన మరణములు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఒకప్పుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఒకప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఇప్పుడు చెయ్యాలి అంటూ ఆయన కొన్ని మంచి మాటలు చెప్పాడు. చెప్తూ మొదట విదురుడు గదు వచ్చాడు, విదురుడి తర్వాత వ్యాసుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఆ సమయంలో మనసుకి హత్తుకునేటట్టుగా కాసేపు శోకాన్ని మర్చిపోయి వినవలసిన విషయం మీద దృష్టి పెట్టి వినేటట్టుగా, అది మనసు మీద ముద్ర పడేటట్టుగా, ఒక్క ధృతరాష్ట్రుడికి ఏమి నాబోటిగాళ్ళకి ఎందరికో అది హత్తుకునేటట్టుగా అద్భుతమైనటువంటి విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్పాడు. మనిషి జీవితం ఎలా ఉంటుంది అన్నదాన్ని ఎంతో గొప్పగా మాట్లాడాడు. దాంట్లో ఒక వ్యక్తి అరణ్యంలో వెడుతున్నప్పుడు ఎన్నో క్రూర మృగాలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. ఇన్ని క్రూర మృగాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ మీద పడిపోతాయో అని అడ్డదారుల వెంట వెళ్ళి తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఎందరో దొంగలు వచ్చి మీద పడ్డారు. ఇప్పుడు ఆ దొంగల్ని చూసి భయపడిపోయి కదలలేక స్థాణువైపోయాడు. ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చి హఠాత్తుగా ఆయనని గట్టిగా కౌగిలించుకుని దూరంగా తీసుకెళ్ళింది.
ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి మీద తీగలన్నీ అల్లుకుపోయాయి. అందుకని అది కింద బావి అని ఎవరికీ అర్థం కాదు. అటువంటి బావి మీదకి తీసుకెళ్ళింది. ఆ బావిలో పడిపోవాలి. ఇప్పుడు ఆ బావిలో పడిపోతున్న సమయంలో అదృష్టవశాత్తు ఈ పడిపోతున్నటువంటి వ్యక్తి యొక్క పాదములు ఆ తీగలలో చిక్కుకున్నాయి. ఆ చిక్కుకోవడంలో అతని తల కిందకుంది, పాదములు పైకున్నాయి. నుయ్యి లోపలికి ఎంతో లోతు లేదు, ఇంకా ఆ కిందకుంది. పోనీ నూతిలో పడిపోదామా అన్న నూతిలోంచి ఒక పెద్ద పాము ఒకటి పైకి లేచి పడగెత్తి చూస్తోంది. కరవడానికి తను అందట్లేదు, కొంచెం అంత ఎత్తులో ఉన్నాడు. కానీ ఇంకొంచెం జారితే బాగుండు, తల మీద కరుద్దామని పాము చూస్తోంది. ఈలోగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగు ఒకటి వచ్చింది. ఇది చాలదన్నట్టు ఆ పక్కనే ఉన్నటువంటి ఎలకలు ఆ నూతి పక్కన ఉన్నటువంటి చెట్టు వేర్లు కొరికేస్తున్నాయి. ఆ చెట్టుకి తేనె చుక్కలు ఆ తేనె పట్టులోంచి ఒక్కొక్క చుక్క పడుతుంటే ఇన్ని బాధల మధ్యలో ఉన్న వ్యక్తి ఆ నాలుక చాపి ఆ పడుతున్నటువంటి తేనె చుక్కల్ని చప్పరిస్తున్నాడు. మహారాజా, మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. కాలం అనేటటువంటిది ఎవ్వరి కోసం ఆగదు. చెయ్యవలసిన పనులు చేస్తున్నా, చెయ్యవలసిన పనులు చేయకపోయినా, వినవలసిన మాటలు విన్నా, వినవలసిన మాటలు వినకపోయినా, చెయ్యకూడని పనులు చేస్తున్నా, మూర్ఖత్వంతో ఉన్నా, ఆర్ద్రతతో ఉన్నా కాలం మాత్రం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు అనేకమైనటువంటి రోగాలు చుట్టుముడతాయి. మనిషి శరీరం అన్న తర్వాత 365 రోజులు ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉండదు కదా. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తూ ఉంటుంది. పోనీ ఒక సంవత్సరంలో కాకపోయినా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తుంది. వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధులు సరిపోలేదన్నట్టుగా అకస్మాత్తుగా ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకొని తీసుకుపోయింది. అదే వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం వచ్చి పట్టుకున్న తర్వాత మనిషికి సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఆకలి క్షీణించిపోతుంది. అయినా ఈ బంధనములు అనేటటువంటివి విడిచిపెట్టేవి కావు. తలకిందులుగా పడి ఉంటాడు. మృత్యువు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు పట్టుకుందామా అని. అదే నూతిలో ఉన్నటువంటి పాము ఆ సంసారంలో తలకిందులుగా పడిపోయి ఉన్నాడు. అయినా కూడా అప్పుడు కూడా ఇంద్రియములు సుఖమును కోరుతుంటాయి కాబట్టి 5 తలల ఏనుగటు వైపు వచ్చింది. అదే పంచేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు. అది ఎంత పెద్దది అంటే ఏనుగంత పెద్దది అంటారు. ఆ ఇంద్రియ సుఖములకు హద్దే ఉంది. ఎప్పుడూ ఇంద్రియములతో సుఖాలు అనుభవించాలనేటటువంటి కాంక్ష మనసు యందు ప్రబలుతూనే ఉంటుంది. అయ్యో కాలమైపోయింది, ఓ పక్క నుంచి ఆ ఉన్న కాలం కూడా అయిపోతోంది. ఎందుకనంటే ఎలకలు కొరికేస్తున్నాయి. ఆ కొరికేస్తున్నప్పుడు ఏ తీగలు 4 తెగిపోయినా తన కాళ్ళకు ఉన్నటువంటి పట్టు వదిలేస్తే నూతిలో పడిపోతాడు. పడిపోగానే పాము కరిచేస్తుంది, కరిచేయగానే చచ్చిపోతాడు. అలా ఎదురు చూస్తోంది పాము. అప్పుడు కూడా ఏ ఇతర విషయాలు జ్ఞాపకానికి రాలేదు, ఏ మంచి మాటలు జ్ఞాపకానికి రాలేదు, ఏ భగవంతుడు జ్ఞాపకానికి రాలేదు, ఏ శరణాగతి జ్ఞాపకానికి రాలేదు. పడుతున్నటువంటి తేనె చుక్కల్ని చప్పరించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి జీవితం అలాగే ఉంటుంది ధృతరాష్ట్ర మహారాజా. ఎప్పుడూ ఏదో సుఖం సుఖం సుఖం, దాన్ని పొందాలి దీన్ని పొందాలనేటటువంటి తాపత్రయమే తప్ప ఇంద్రియాలతో ఆ సుఖం అనుభవిద్దామా, ఈ సుఖం అనుభవిద్దామా, ఈ చాంచల్యమే తప్ప అసలు జీవితానికి పరమార్థం ఏమిటి అన్న దాని గురించి ఆలోచించరు. అట్లాగే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు చెయ్యవలసిన పని చెయ్యి. ఇంతకు ముందంతా ఏం చేశావు? అక్కర్లేనివన్నీ చేశావు. కనీసం ఇప్పుడైనా ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చెయ్యి. ఏది చెయ్యాలి? నీ దాయాదులకు ఉత్తర క్రియలు జరిపించాలి. ఉండి నువ్వు చేయకపోతే వాళ్ళు పాడైపోరు. అది వైదిక ధర్మంలో అంతర్భాగం. అంత్యేష్టి సంస్కారము జరగాలి. మనిషి పడిపోయిన తర్వాత సంస్కారము జరగాలి, ఉత్తర క్రియలు జరగాలి. ఉన్నవాడి నువ్వు కాబట్టి నీ పుత్రులకు ఉత్తర క్రియలు చెయ్యి. ఆ పుత్రులకు ఉత్తర క్రియలు అన్నమాట ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ధృతరాష్ట్రుడికే కాదు, లోకంలో అది ఏ తండ్రి వినలేని మాట. అది చెవిని కాల్చివేస్తే అందులో తన తప్పు వల్ల వాళ్ళు మరణించారన్న భావన మరింత కుపితుడిని చేస్తుంది కదూ. ఒక్కసారి దుఃఖం పెళ్ళుబికి రాగా ఆ ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు.
తదనంతరం అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. వచ్చి వ్యాస భగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండిపోరు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇది మర్త్యలోకం. శరీరంతో వచ్చినవాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేని కొరకు ఏడుస్తావు? ఏడవడం కాదు చెయ్యవలసింది. చెయ్యవలసిన పని చెయ్యాలి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకానొకప్పుడు నేను దేవసభకి వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అందరూ ఉన్నారు. ఆ సమయంలో భూదేవి అక్కడికి వచ్చింది. వచ్చి నేను ఒకానొకప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సన్నిధిలో నా మీద భారం ఎక్కువైపోతోంది, భారం తగ్గించమని వేడుకున్నాను. వేడుకుంటే మీ అందరూ కూడా నా భారాన్ని తొలగించడానికి ఉత్సాహంతో ఏదో ఒక పని చెయ్యాలి అని పూనికను పొందారు. కానీ మీరు ఆలస్యం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ భారం మాత్రం పెరిగిపోతోంది. దాని చేత నేను చాలా కష్టపడుతున్నాను అని మనవి చేసింది. భూదేవికి భారం ఏమిటి? చెట్టుకి కాయభారమా? పాదుకి కాయభారమా? తల్లికి బిడ్డ భారమా? భూమికి మనం భారమా? అంటే భూమికి భారము అంటే లౌకికమైన బరువు అని కాదు దాని అర్థం. భగవంతుడు ఎట్లా బ్రతకమని చెప్పాడో అట్లా బ్రతకకుండా ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యడమే ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమములైపోతే, అంటే పాపపు జీవనమునందు అనురక్తి పెరిగిపోతే అప్పుడు భూమికి భరించడం కష్టం అవుతుంది. తండ్రి శ్రీ మహావిష్ణువు ఆయన బిడ్డల్ని మీరు ఇలా బ్రతకండి అని వేదం ప్రమాణంగా ఇచ్చాడు. ఆయనేమీ పైశాచికవాది కాదు. ఆయనేమీ మనం దుఃఖపడుతుంటే చూసి సంతోషించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాదు. మీరు సంతోషంగా ఉండండి, మీరు సుఖాలు పొందండి అనే కళ్ళిచ్చాడు. అన్నీ చూడండి, చెట్లు చూడండి, దేవాలయాలు చూడండి, శిఖరాలు చూడండి, కొండలు చూడండి, మొక్కలు చూడండి, పువ్వులు చూడండి, పసిపిల్లల నవ్వులు చూడండి, గురువుల ముఖాలు చూడండి, మంచి పుస్తకాల వంక చూడండి, మంచి మంచి వ్యక్తుల్ని చూడండి, ప్రపంచాన్ని చూడండి. అన్నీ కల్పించాడు. చూడ్డానికి కళ్ళిచ్చాడు. ఎన్నో వాసనలు కల్పించాడు. ముక్కిచ్చాడు. ఎన్నో రుచులు కల్పించాడు. నాలుకిచ్చాడు. ఎంతమందినో కల్పించాడు. ముట్టుకుని సంతోషించమని అనుబంధాలు ఇచ్చాడు. తల్లి పాదాలు ముట్టుకుంటే ఓ సంతోషం, అమ్మ చెయ్యి పట్టుకుంటే ఓ సంతోషం, నాన్నగారి కాళ్ళు పడుతున్నప్పుడు ఒక సంతోషం, గురువుగారి పాదాలు ముట్టుకున్నప్పుడు పరమ సంతోషం. భార్య పక్కన ఆసరాగా ధర్మపత్నిగా నిలబడి తాను జీవితంలో అభ్యున్నతిని పొందడానికి కావలసిన వైదిక కార్యక్రమాలకి తోడ్పాటుగా నిలబడినప్పుడు, ఆమె వంక చూసినప్పుడు, ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు ఒక పెద్ద ఆలంబనం, ఒక సంతోషం. కొడుకు భుజం మీద చెయ్యేసినప్పుడు సంతోషం. కూతురు నాన్నగారండి అని వచ్చి పలకరిస్తే ఏమ్మా అని కూతురు చెయ్యి పట్టుకుంటే ఒక గొప్ప సంతోషం. మనవడి బుగ్గలు పుడిగితే ఒక సంతోషం. అనుభవించమన్నాడు ఈశ్వరుడు. వాటితో పాటుగా కొన్ని కొన్ని చెయ్యవద్దు అని చెప్పాడు. ఆయన చెయ్యరా, సంతోషించరా, ఆనందించరా అని ఇచ్చాడు. ఈ మార్గం తప్పి మాత్రం చేయకు అని ఒక మార్గాన్ని ప్రబోధం చేశాడు. దానికే ధర్మం అని పేరు. ధర్మచట్రాన్ని దాటకుండా అనుభవించు. ధర్మంతో కామాన్ని ముడేసుకో, ధర్మంతో అర్థాన్ని ముడివేసుకో, చాలు. నేనేం వద్దని లేదే. నీకు పులిహోర తినాలనుందా? చేసుకో, నైవేద్యం పెట్టుకో, కాస్త ఒకరికి పెట్టు, నువ్వు తిను, ఎవరొద్దన్నారు. చెయ్యకూడని పనుల జోలికి మాత్రం వెళ్ళకు అని ఈశ్వరుడు చెప్పాడు. ఆయన ఇచ్చినవన్నీ అనుభవించేస్తూ, ఆయన వద్దన్న పనులు చేస్తూ, అవి ఎందుకు చేయకూడదు అన్నవాడిని చూస్తే తల్లికి ఒళ్ళు మండుతుందా, మండదా? ఇలాంటి నీచుడికి జన్మనిచ్చాను, వీళ్ళ నాన్నగారు చెప్పిన మాట వినడు అని చెప్పి ముందు తల్లికేనా కోపం వస్తుంది? ఏ లౌకికంగా తల్లికి కోపం వస్తే తప్పులేంది, భరించే భూదేవికి కోపం వస్తే తప్పేమిటి? అందుకని ఆవిడ అడిగింది సభకి వెళ్ళి, నాకు భారం ఎలా తగ్గుతుందని అడిగింది. అంటే ఈ పాపపు జీవనము మీద అనురక్తి ఎప్పుడు పోతుంది వీళ్ళకి? అది ఆ పాఠం చెప్పవలసిన వాడెవరు? తండ్రి చెప్పాలి. అందుకని ఆవిడ సభలో అడిగింది ఆ మాట. శ్రీ మహావిష్ణువు యొక్క జోక్యం కావాలి, స్థితికర్త ఆయన. అడిగితే శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఆమెతో ఒక మాట అన్నారు. కొంతకాలంలో ధృతరాష్ట్రుడనేటటువంటి రాజు పుడతాడు. ఆయనకి 100 కొడుకులు పుడతారు.
అందులో దుర్యోధనుడు అనబడేటటువంటి వాడు పెద్దవాడు పుడతాడు. వాడి కారణంగా నీ భారం అంతా పోతుంది. అదేమిటి వాడి కారణంగా ఎందుకు పోతుంది అంటే వాడే పెద్ద పాపపు జీవనంలో ఉండేవాడు. వాడికి ఆకర్షితులయ్యేవాళ్ళు, వాడి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాడితో చేరేవాళ్ళు ఎవరు చేరుతారు? సహజంగా అటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళే చేరుతారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరి జోలికి వస్తారు? ధర్మం ఎక్కడుంటుందో దాని మీద శత్రుత్వం. లోకంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. సర్వసాధారణంగా ఎప్పుడైనా ఎవరికైనా ఇంకొకళ్ళతో గొడవ రావాలంటే వీళ్ళకి వాళ్ళకి పరిచయం ఉండాలి, మొట్టమొదటి విషయం. 2, వాళ్ళకి వీళ్ళకి కలహం రావడానికి ఏదో కారణం ఉంటుంది. చిన్నదో చితకదో ఏదో కారణం. కనీసంలో కనీసం మీ ఇంట్లో పెరిగిన చెట్టు కొమ్మ నుండి ఎండుటాకులు మా ఇంట ఎక్కువ రాలుచున్నవి, ఆ కారణానికైనా పోనీ దెబ్బలాడుకోవచ్చు. చెట్టు అన్న తర్వాత మరి ఆకులు రాలవు, అది కూడా దెబ్బలాటకు కారణమే అవ్వచ్చు కొన్ని చోట్ల. కానీ అసలు ఏ పరిచయం అక్కర్లేకుండా, అసలు అవతల వారేమిటో యువతల వారికి తెలియదు, ఆయన జీవిత విధానం ఏమిటో తెలియదు, కానీ అవతల వాడికి మాత్రం యువతల వారి మీద ఎంత చులకన భావనో, ఎంత కోపమో, ఆ పేరెత్తితే ఎంత మంటో. ఎందుకని అంటే ఆయన ధర్మాన్నన్నా చెప్తున్నాడు, ధార్మికమైన మార్గంలోనూ ఉన్నాడు. అదే కారణం. అందుకే సర్వసాధారణంగా లోకంలో ధర్మాత్ముల పట్ల తగినంత కారణం అక్కర్లేకుండానే అధర్మాత్ములకి కలహం ఉద్భవిస్తుంది. ఎందుకు అంటే అవతలవాడు ధర్మాత్ముడు అవడమే కారణం. దానివల్లే యువతల వారికి నచ్చదు. ఆయనకి అసలు ధర్మ ప్రచారంతో కానీ, ధర్మంతో కానీ, ధార్మికమైన అనుష్ఠానంతో కానీ సంబంధం లేనివాడు అనుకోండి, యువతలు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? పట్టించుకోడు. ఆయన ధర్మం మాట్లాడుతున్నాడు కదా, మరి అందుకని బాధ. అందుకని చిన్నబుచ్చి మాట్లాడాలి, కోపంతో మాట్లాడాలి. అందుకే కదా రాముడు ఏం చేశాడని రాక్షసులందరికీ కోపం, ధర్మరాజు గారు ఏం చేశాడని దుర్యోధనాదులందరికీ కోపం. అంటే లోకంలో ఈ పోకడ ఉంటూనే ఉంటుంది. కాబట్టి దుర్యోధనుడికి వ్యతిరేకంగా ధర్మపక్షం ఉండిపోతుంది. దుర్యోధనుడితో అధర్మాత్ములందరూ చేరిపోతారు, కట్టుకుని కురుక్షేత్రానికి వస్తారు, ధర్మం చేతిలో మడిచిపోతారు. అప్పుడు నీకు భారం తగ్గిపోతుంది. కాబట్టి కొద్దిగా ఎదురు చూడు. వాణించంపను గావంపూని సకల రాజలోకమును ఈసుమియిన్ సేనా సముదయములన్ తాను కురుక్షేత్ర సమర దారుణత తెగున్. కాబట్టి ఆ దుర్యోధనుడికి ఎటువంటి బుద్ధి ఉంటుందో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ ఆయనతో చేరి కురుక్షేత్ర యుద్ధభూమికి వచ్చి పాండవుల చేతిలో మరణిస్తారు. మరణించినప్పుడు నీకున్నటువంటి భారం తగ్గిపోతుంది. ఆ దుర్యోధనుడు కలి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏం బెంగ పెట్టుకోకు. ఆ కలి యొక్క అంశలో ఉన్నటువంటి వాడైన కారణం చేతనే దుర్యోధనుడు ఎందు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉరులయున్నతి సైరింపనోపడు. ఇంకొకడు గొప్పవాడు అని ఎవరైనా అంటే ఆయన తట్టుకోలేడు. ఎవరికో పేరుంది, తట్టుకోలేడు. ఆయనకి ప్రఖ్యాతి ఉంది, వీడు తట్టుకోలేడు. ఆయన మంచివాడు, ఈయన తట్టుకోలేడు. ఆయన మాట వినేవాళ్ళు చాలామంది, వీడికి బాధ. అబ్బెబ్బే అని ముందు ఈసడించి మాట్లాడడం మొదలుపెట్టాలి. అధిక బలుడు క్రోధి. శరీర బలం చాలా ఎక్కువ. అది సహకరిస్తే కదా ఇటువంటి అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళడం. కాబట్టి అధిక బలుడు, క్రోధి, దీర్ఘకోపం. ఇంకా ఆ కోపం పెట్టుకుని ఓ మంచి పనికి ప్రయత్నం కాదు, అవతల వాళ్ళని పాడు చేయడానికి ఎన్ని చేయొచ్చు అని ప్రణాళికలు రచన చేసుకుంటూ ఉండడం. క్రోధి. శూరత్వ సంపన్న బుద్ధి. ఎప్పుడూ కూడా పరాక్రమంతో కూడినటువంటి చిత్తవృత్తి కలిగిన వాడై చంపేస్తాను, పొడి చేస్తాను, కొట్టేస్తాను, దాని ద్వారా సాధిస్తాను అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడై ఉండేటటువంటి వాడు. బుద్ధి చెప్పిన వినయుడు ప్రొడగాడు కానన్. ఎంతమంది మంచి మాటలు చెప్పినా వినే లక్షణం ఉండదు. వైరంబు విడువడు కౌరవేంద్ర. ఈ కారణాల చేత వాడు శత్రుత్వాన్ని వదిలిపెట్టడో. వాడు ఏ కారణం చేతనైనా శత్రుత్వ భావన వదిలాడో ఇక చచ్చిపోవడానికి అవకాశం లేదు, మార్పు వస్తుంది. ఎందుకు రాదు? ఇదిగో ఈ లక్షణాలుంటే రాదు. అంటే ఎవరికి వారు పరిశీలించుకోవడానికి నిజానికి భారతంలో
కొన్ని గుణములను ఇచ్చినట్లే కదూ. నాబోటిగాడు ఎంత జాగ్రత్తగా ఇందులో ఏమైనా నాలోకి ప్రవేశిస్తున్నాయా అని పరిశీలించుకుంటూ ఉండాలి. ఉరుల యున్నతి సైరింపనోపడు, ఇంకొకళ్ళకి పేరు ప్రఖ్యాతి వస్తే తనకి ఒళ్ళు మండిపోతూ ఉండడం ఎంత అన్యాయం. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత చదువుకున్నారు, ఎంత చదువుకుంటే ఎంత సరస్వతీ కటాక్షం ఉంటే అలా చెప్పగలుగుతున్నారు ఆయన. దీనికోసం చెప్తున్నారు. ఆయన దాని మీద ఏం కోరారు అన్న ఆలోచన లేకుండా అసూయ పెంచుకుంటూ ఉండడం. అధిక బలుడు, శరీరంలో బలం ఉంటే ఆ బలాన్ని దేనికి ఉపయోగించాలి? 10 మంది అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. బలం ఉంది కానీ దాన్ని ఉపయోగించే విధానంలో దోషం. క్రోధి, మనసులో ఎప్పుడు ఎవరి మీద ఆలోచన చేసినా కోపం పెట్టుకుని ఆలోచనే. ఎందుకని అంటే ఎవరి పేరైనా ఎత్తగానే ఆయన ఎంతటి వాడండి అని తక్కువ చేయడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ గురించి ఇంకా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే పాడు చేసే కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉండడం. శూరత్వ సంపన్న బుద్ధి, ఎప్పుడు శరీర బలంతోనే కార్యం సాధించగలం అనుకోవడం. బుద్ధి చెప్పిన వినయుడు ప్రొడగాడు కానన్, ఎవరొచ్చి చెప్పినా వినకపోవడం. ఇప్పుడు వాడిని భగవంతుడు కూడా మార్చలేడండి అంటారు. బహుశా భారతంలోంచి వచ్చిందేమో. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చెప్పారు, వాడు వినలేదు, ఇంకేం చేస్తారు? కాబట్టి అటువంటి వాడు వస్తాడు. వాడి కారణంగా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు భూభారం తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ఆ దేవతా సభకి వెళ్ళినటువంటి నేను విన్నాను. కాబట్టి నీ కొడుకు నీకు కొడుకే కాబట్టి ఏడుస్తావు, కానీ నీ కొడుకుతో చేరిన వారు మరణించడం లోకంలో ఎవరూ ఏడవడానికి కారణం మాత్రం కాదు. ఎందుకంటే పరమ దుర్మార్గుడైనటువంటి వాడు కనుక అని వ్యాస భగవానుడు చెప్పి ఈ విషయం నారదుడు ధర్మరాజు గారికి ఎప్పుడూ చెప్పాడు. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆ పెద్ద యుద్ధంలో చాలామంది వడిసిపోతారు అని చెప్పాడు. కానీ అంత పెద్ద యుద్ధం జరిగితే అంతమంది మరణిస్తే దానికి తాను కారణం కాకూడదు. అది ధర్మరాజు గారి యొక్క కరుణ, అది ఆయన మంచితనం, ఆయన దయ. అందుకే నేను అర్ధరాజ్యం అడిగితే యుద్ధం జరుగుతుందేమో, ఇంతమంది చచ్చిపోతారేమో అన్న దయతోటే ఎంత కిందకి వెళ్ళిపోవచ్చో అంత కిందకి వెళ్ళిపోయాడు. అంత తక్కువ అడిగాడు, 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాడు. చివరి నిమిషం వరకు సంధి గురించే ప్రయత్నించాడు. పొసగకుండా చేసిన వాళ్ళు ఎవరు? నీ బిడ్డలు. కాబట్టి అది అట్లా జరగవలసిందంతే. ఇక ధర్మరాజా ఎంత మంచివాడు, మరి అటువంటి వాడు బ్రతకడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు, ఈశ్వరుడు అన్నవాడు లేడు కాపాడడానికి. కాబట్టి డెందము తిర్యజ్ఞోనుల యందును కరుణా సమగ్రమయ్యుండు భవన్నందనుడు అజాత శత్రునకున్ తచ్చరితంబు నీవు కొంత ఎరుగవే. సమస్తమైన ప్రాణుల యందు, ఒక్క మనుష్యుల యందు కాదు, తిర్యక్కుల యందు కూడా. తిర్యక్కులు అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెనుపాము పెరిగేటటువంటి ప్రాణుల నుండి మనుష్యుల వరకు సమస్త ప్రాణుల యందు నితాంత అపార భూతదయ కలిగినటువంటి వాడు. నీకు కుమారుడి కిందేగా లెక్క, నీ తమ్ముడి కొడుకేగా ధర్మరాజు. ఆయన ఎంత మంచివాడు. అటువంటి మంచి గుణములున్నవాడు వాటిని ఆచరించి చూపించినటువంటి వాడు. కావున నీదశ నాతనికి విముఖత్వము కల్గదు, భక్తిమేయింత వినయం గొనియాడుట తప్పదు. కాంచద మాతనిపై నీవును నెయ్యము కారుణికత్వము నిక్కొన తమ్ములు అవ్విభుడున్ వేవురు పెట్టగా సంతతి కల్మియ నీమది నిల్పుము పెంపొలయన్. ధర్మరాజుకి ఏ కారణం చేత కూడా నువ్వంటే ఇష్టం లేకపోవడం అన్నది ఉండదు. పెద్ద నాన్న ఆ మాట చాలు, గౌరవిస్తాడు ధర్మరాజు. పైగా ధర్మరాజు గౌరవిస్తాడని ఇప్పుడు మేము కొత్తగా చెప్పడం కాదు, నువ్వు చూస్తున్నావుగా ఆయన గౌరవం ఎలా ఉంటుందో. కాబట్టి తప్పకుండా ధర్మరాజు నీ మీద స్నేహభావాన్ని, గౌరవభావాన్ని చూపిస్తాడు. ఆయనతో పాటుగా మిగిలినటువంటి సోదరులు కూడా చూపిస్తారు. నీ సంతానానికి మారుగా ఆ ధర్మరాజుని వాళ్ళని 1000 మంది సంతానంగా భావించి చక్కగా వాళ్లతో పొత్తికగా జీవించు, అది నీకు శ్రేయస్కరం. దాని చేత నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఇప్పటికైనా ఈ పిచ్చి విడిచిపెట్టేసేయమని వ్యాస భగవానుడు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. చెప్పిన తరువాత ఆ యుద్ధభూమిలో మరణించినటువంటి వారిని అందరినీ చూడాలి అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారు అనుకుని
ఆయన, గాంధారి, ఇతర రాణులు అందరూ బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి సమయంలో అవతల వైపు నుంచి ఇక కౌరవ సైన్యంలో యుద్ధం చెయ్యగా మిగిలినటువంటి కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు కూడా వచ్చారు. వచ్చి ధృతరాష్ట్రుడిని కలుసుకొని, నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు, తెగటార్చగలిగినంత మందిని తెగటార్చాడు, చిట్ట చివరికి ఇంద్రాది దేవతలను మెప్పించేటటువంటి రీతిలో యుద్ధం చేసి వాళ్ళకి అతిథిగా స్వర్గలోకానికి వెళ్ళాడు, మేము ముగ్గురం తప్ప సైన్యం అంతా నశించిపోయిందని గాంధారీదేవిని ఊరడించి ఆవిడ మనసు స్వాంతన పొందేటట్టుగా మంచి మాటలు మాట్లాడి, దానము, ధర్మము మొదలైనటువంటి ఉత్తమ కర్మలు చేసినటువంటి వారు ఏ లోకాలు పొందుతారో అటువంటి వారితో సమానమైనటువంటి లోకాలని కానీ లేదా అంతకన్నా ఉత్తమ లోక ప్రాప్తిని కానీ యుద్ధమునందు మరణించినటువంటి వీరుడు కూడా పొందుతాడని కదా ఆర్యులు చెప్తారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనాది వీరులందరూ కూడా దాన ధర్మాది పుణ్యకర్మలు చేసినటువంటి మహాత్ములు పొందేటటువంటి లోకముల కన్నా ఉత్తమ లోకములను పొందుతారనేటటువంటిది నిర్వివాదాంశం కనుక నువ్వు సంతోషంగా ఉండమని చెప్పి ఆ భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేసేటప్పుడు నియమాలు పాటించకుండా నాభి కింద కొట్టి క్రూరంగా చంపేశాడు. ఆ చంపేసినటువంటి కారణం చేత మాకు ఆగ్రహం వచ్చి ఆ రోజు రాత్రి పాండవ శిబిరాల మీద దాడి చేసి దృష్టజుమ్నాదులందరినీ కూడా వధించి అక్కడ ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు మొదలైనటువంటి వాటిని కూడా చంపేశాం. పాండవులు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటారు, పాండవుల చేతిలో పడితే మేము మరణిస్తాం, అందుకని మేము ముగ్గురం 3 మార్గాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి, గాంధారీదేవికి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి బయలుదేరి గంగా తీరానికి వెళ్ళారు. అక్కడి నుంచి కృపాచార్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు, కృతవర్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు, అశ్వత్థామ మళ్ళీ వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. దానికి ముందు వ్యాసాశ్రమం దగ్గర ఉన్నప్పుడే పాండవులు రావడం, ఆయన శిరస్సులో ఉన్న మణిని గ్రహించడం మొదలైనటువంటి కథ అంతా కూడా జరిగింది. ధర్మరాజు కూడా పరివారం అంతటితో కలిసి ద్రౌపదీదేవి సోదరులు అందరినీ తీసుకొని తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు దర్శనం కోసం హస్తినాపురానికి వెళ్ళి ఆయన యుద్ధభూమికి వెళ్ళాడు అని తెలుసుకొని మరునాటి ఉదయం తాను కూడా హస్తినాపురాన్ని దగ్గర నుంచి బయలుదేరి యుద్ధభూమికి వచ్చేటప్పటికీ ఆ ఉదయాన అక్కడే ఈ ధృతరాష్ట్రుణ్ణి కూడా కలుసుకోవడం జరిగింది. ధర్మరాజు గారు వస్తుంటే ఈ కౌరవుల వైపు మరణించినటువంటి వీరుల యొక్క భార్యలందరూ కూడా చూసి, ఈ ధర్మరాజే రాజ్యం కోసం ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు, ఇంతమంది మరణించారు, ఇప్పుడు ఏమనుభవిస్తాడో, చెల్లెలి భర్తాని కూడా చూడకుండా సైంధవుణ్ణి చంపాడు, సహజం కదా. ఆ బాధలో ఉన్నప్పుడు ఆ ఆక్రోశం కలిగినప్పుడు అప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి అని కోరుకోవడం కూడా కొంచెం కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఆ స్త్రీలందరూ కూడా ధర్మరాజు గారిని, పాండవుల్ని నింద చేస్తూ మాట్లాడారు. ఆ వచ్చినటువంటి ధర్మరాజు గారు తన సోదరులతోటి, కృష్ణ పరమాత్మతోటి, సాత్యకితోటి ఉండి ఒక్కొక్కరిని ధృతరాష్ట్ర మహారాజు గారికి చూపిస్తున్నాడు. అందరూ నమస్కారం చేశారు. వీడు పెద్ద తమ్ముడు భీముడు, వీడు అర్జునుడు, వీడు నకులుడు, వీడు సహదేవుడు అని చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తినప్పుడు ధృతరాష్ట్రుడు ప్రశాంతంగా ఉన్నాడు. భీముడి పేరు ఎత్తేటప్పటికీ ముఖంలో రంగు మారిపోయింది. లోపల నుంచి కోపం దహించేస్తున్నట్లుగా ఆ ధృతరాష్ట్రుడి ముఖంలో వచ్చేటటువంటి మార్పుని శ్రీకృష్ణ పరమాత్మ కనిపెట్టారు. ఎంత అధార్మికమైన పనైనా చేయడానికి బహుశా ధృతరాష్ట్రుడు సిద్ధపడుతున్నాడు, తగిన జాగ్రత్త తీసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని ఆ భీముణ్ణి దగ్గరికి పిలిచాడు కౌగిలించుకోవడానికి ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణ పరమాత్మ భీముణ్ణి ఆపు చేసి భీముడిలాంటిదే ఒక ఇనప విగ్రహం ఒకటి తయారు చేయించి తీసుకొచ్చారు. దాన్ని ధృతరాష్ట్రుడి దగ్గరికి తోశారు. తొయ్యగానే ధృతరాష్ట్రుడు భీముడే అనుకుని చాలా క్రోధంతో 1000 ఏనుగుల బలంతో గట్టిగా విగ్రహాన్ని కౌగిలించుకొని తన బలమంతా చూపించి ఆ గట్టిగా నొక్కేటప్పటికీ ఆ విగ్రహం ముక్కలై కింద పడిపోయింది. ఆ పడిపోయేటప్పుడు ఆయన యొక్క గుండెల మీదంతా కూడా ముక్కలు గుచ్చుకోవడంలో రక్తం కారింది. ఆ ధృతరాష్ట్రుడు
అంత గట్టిగా విగ్రహాన్ని కౌగిలించుకున్నప్పుడు విరిగి ముక్కలై పడిపోతే ఆ కోపంలో ఆ చేసిన పనికి మూర్ఛపోయాడు. మూర్ఛపోయి ఆ మూర్ఛలోని శరీరంలోని రంధ్రముల నుండి నిత్తురు కారుతుండగా మాట్లాడుతున్నాడు. ఈనాటికి భీముణ్ణి చంపేశాను, ఓ దుర్యోధన నువ్వు మోక్షాన్ని పొందు, పగ తీర్చుకున్నాను అంటున్నాడు. అంటూ మూర్ఛ నుండి తెలివి వచ్చిన తర్వాత ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ భీముడి పేరెత్తి నాయనా భీమా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని దొంగ ఏడుపు మొదలెట్టాడు. మొదలెడితే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు భీముణ్ణి దగ్గరికి పంపించి, ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఏం చేద్దామనుకున్నావు అనేటటువంటిది లోకానికి అంతటికీ తెలిసిపోయింది. నువ్వు గ్రుడ్డి మహారాజు కానీ వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయిగా, నువ్వేం చేశావో తెలిసిపోయిందిగా, నువ్వేమన్నావో వినపడింది కదా అని చెప్పి, అడలనీటికి నీ చేత పడడు భీముడు, ఇప్పుడు భంజింపబడినది ఇనుపరూపు, వినుము నీ కోపమెరిగియు వెనుక కథని దిగిచి ఏను నీ ముందట దీని నిడితి. నీ కోపం, నీ అధార్మికమైనటువంటి చేష్టితములు, నువ్వు ఎంత పనైనా చేస్తావనే భీముడిని నీ దగ్గరికి రాకుండా ఆపి ఇనప విగ్రహాన్ని పంపించాను. కాబట్టి భీముడికి ఏదో అయిపోయిందని నువ్వేం బెంగపెట్టుకోకు, భీముడికి ఏమీ అవ్వలేదు, ఆయనేం మరణించలేదు, చక్కగా ఉన్నాడు, ఇడిగో భీముడు చూడు అని పంపించాడు. పంపించి నువ్వు నీ భుజములు సామాన్యమైనటువంటివా, దాని బలం సామాన్యమైందా, ప్రళయకాలంలో విజృంభించేటటువంటి రుద్రుడి యొక్క కోరలు ఎలా ఉంటాయో నీ భుజములు అటువంటివి, అందుకని ఈయన్ని తప్పించాను. ఇన్ని కష్టాలు పడ్డావు, ఇన్ని పాపాలు చేశావు, ఎవ్వరి మాట వినలేదు, వాళ్ళ రాజ్యం తీసుకుందాం అనుకున్నావు, వాళ్ళన్ని కష్టాలు పడ్డారు, నీ తమ్ముడి బిడ్డలు పిల్లలందరూ చచ్చిపోయారు, ఇంకా ఏం సాధిద్దామనుకుని భీముణ్ణి చంపేద్దామని అనుకున్నావు. వినుమొకని నేల భవదనుజుని పుత్రుల నెల్ల చంప చొప్పడినను నీ తనయులు మగుడుగ ఒత్తురే అనయము పాపంబు చేసి తారడిబోవన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, భీముణ్ణి ఒక్కడినేంటి, పాండురాజు కుమారులు 5గురిని చంపేశావు అనుకో, నీ కొడుకులు వస్తారా, బ్రతికి రారు కదా, ఎందుకు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకునేటటువంటి పనులు చేస్తావు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని వలన నీ జీవితంలో ఇంతకాలం ఎంత అపకీర్తి పొందావో దానికి తోడుగా శాశ్వతమైనటువంటి అపనింద అపకీర్తి ఇంకా పెరగడానికి తగినటువంటి పని చేసుకోగలిగావు తప్ప నువ్వు ఈ పని చేసి ఏం సాధించావు అని అంటుండగా అక్కడ ఉన్న పరిచారికలు తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి నీళ్ళు ఇచ్చారు. ఆ ఒళ్ళంతా కడుక్కున్నాడు. కడుక్కుని ఆ రక్తాన్నంతటినీ కడిగేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కాల్చి వాత పెట్టారంటారే అలా అడిగారు. జగతీశ వేదముల్ చదివిది శాస్త్రముల్ వింటి భర్తిల్లితి వృద్ధగోష్ఠి అఖిల పురాణ పర్యాలోచనము చేసితి ఎల్ల ధర్మంబులు నెరుగుదువు ఇట్లు నీ తప్పు తలపక నెవ్వగ బొందెదు కనలెదువు ఏను శంతనసుతుండు గురుడును విదురుండు కూర్కొని చెవుల పోయమే సవిశేష కార్యవచనములు సంజయుడు పెక్కు వరుసలు భయ బల విధంబుల తెలియగ పలుకడెట్లు నీకు ఆ బుద్ధులన్నీయూ నెమ్మనమున చేర్పబోలవా ఇంకేమి చేయవచ్చు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వేదాలు చదివావు, శాస్త్రాలు చదివావు, పెద్దలతో తిరిగావు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడివి, అయినా కూడా ఇలా తప్పులతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అవలంబించడం అనేటటువంటిది నీకు ఎంతవరకు సబబు? నీకు నేను చెప్పాను, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, ఉభయ సైన్యాలకి ఉన్నటువంటి బలాబలబలత గురించి సంజయుడు చెప్పాడు. మామూలుగా కాదు, నీ చెవిలో కూరి కూరి చెప్పాం. విన్నావా? వినలేదు. వినని దానికి పరిణామం ఏమిటి? నీ పుత్రులు మరణించారు, బంధువులు సైన్యం మరణించారు. దానికి ఇప్పుడు భీముడిని కౌగిలించుకుని చంపేయడానికి ప్రయత్నించడానికి అర్థం ఏమైనా ఉందా? అంటే ఇప్పటికీ నీలో రావలసినటువంటి మార్పు తగినటువంటి రీతిలో రాలేదు. బహుశా భారతం అంతా చదివితే ఒక విషయం మాత్రం అనిపిస్తుంది. మనిషికి
ఒకరు చెప్తే వినే గుణం లేకపోతే అంతకన్నా ప్రమాదకరమైనటువంటి బలహీనత వేరొకటి లేదు. ప్రయత్నపూర్వకంగా మనిషి అభ్యాసం చేయవలసింది ఏమిటి అంటే, తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఇంకొకరు చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి. అంతేకాని ఎవరి పేరెత్తినా ఎవరు ఏం చెప్పినా అబ్బే అవన్నీ తప్పు అని తానే పెద్ద అన్నీ తెలుసున్న వాళ్ళ మాట్లాడడం, నిర్ణయాలకి రావడం పరమ ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. అది భారతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం చేత అటువంటి సంస్కారవంతమైన బుద్ధి మనకి ఏర్పడాలి అని భగవంతుడికి నమస్కారం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, నీ యొల్లంబొక నియతిన్ కార్యంబాయత్తంబుగననుసంధింపంచేయంజాలవు చెడుతెర్వుంబోన్ పాయంత్రోవవు బలిమింపుత్రిన్. నీకంటూ జీవితంలో ఒక విధానం ఉండాలి. కట్టుబడడం అనేటటువంటిది మనిషికి రావాలి. అది కదా నియమము అన్న మాటకు అర్థం ఏమిటి? ఉల్లంఘించకుండా ఉండుట. నేను దీనికి కట్టుబడతాను. దేనికి కట్టుబడాలి? నీ అంత నువ్వు పెట్టుకుని కట్టుబడడం ప్రయోజనకరం కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి దేనికి కట్టుబడాలి? మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అమ్మ వండి పెట్టిన అన్నం మన ఆరోగ్యానికి ఎంత హేతువో, బలానికి ఎంత హేతువో, వృద్ధికి ఎంత హేతువో, వికసనమనకు ఎంత హేతువో, అలా పెద్దలైనటువంటి ఋషులు మన కొరకు ఇచ్చినటువంటి వాంగ్మయం, భగవంతుడు పెట్టిన ధర్మం అంత గొప్పవి. ఆ చట్రంలో ఇమిడే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసి అప్పుడు ఏం చేయాలి? ఏ పనినైనా చేసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది నీకు మొదటి నుంచి అలవాటు కాలేదు. అసలు ఎన్ని వినడానికి పనికొస్తాయి తప్పించి అట్లా బ్రతకడానికి నువ్వెన్నడూ ప్రయత్నించలేదు. 2, మాట వినని నీ కొడుకుని మాట వినేటట్టుగా చేసుకోవాలి. లేకపోతే అది ప్రమాదానికి వెళ్ళి ఒక్క కొడుకుతో ఆగదు, కోట్ల మంది పోతారని. కొడుకు వెళ్ళకూడని మార్గంలోంచి కొడుకుని త్రప్పించి మంచి మార్గంలోకి మళ్ళించే ప్రయత్నం నువ్వెన్నడూ చేయలేదు. ఈ 2 నీ యందు ప్రబల దోషములు. ఆనాడు ద్రౌపదీదేవిని కొప్పు పట్టుకుని ఈడ్చి సభలోనికి తీసుకొచ్చి ఏకవస్త్రని వివస్త్రని చేసే ప్రయత్నం చేశారు. నీకు కోడలు కాదా? నువ్వు మామగారివి కావా? మామగారిగా సభలో రక్షించవలసిన కర్తవ్యం నీకు లేదా? నిర్వర్తించావా? కొడుకుల మీద ప్రేమతో మిన్నకుండిపోయావు. కొడుకుల యొక్క దుష్ట చరిత్ర ఒకసారి బాగా ఆలోచించుకో. ఆలోచించుకుంటే వాళ్ళు బ్రతకడానికి యోగ్యులా, మరణించడానికి యోగ్యులా నీకే అర్థమవుతుంది. ఒకసారి నువ్వు అర్థం చేసుకుని నిర్ణయించుకుంటే శాంతి నీకు కలుగుతుంది. కాబట్టి శాంతి ఎవరో తెచ్చిచ్చేది కాదు, నువ్వు పొందవలసింది. శాంతి పొందడానికి ఏ పద్ధతిలో ఆలోచించాలో ఆ పద్ధతిలో ఆలోచించు, శాంతి పొందుతావు. ఇంకా ఆక్రోశంతో బ్రతకాలనుకుంటే శాంతి పొందలేవు అని అంటూ, ఇప్పుడు కొడుకులు పోయిన తరువాత ఇంకా ఇంత కోపం పెట్టుకుని ప్రవర్తించడం మర్యాదతో కూడుకున్న విధానం కాదని చెప్పిన తరువాత ధృతరాష్ట్రుడు అంగీకరించి, నీ మాటలన్నీ సత్యములే కృష్ణ, కొడుకులు చనిపోయారనేటటువంటి కోపంతో నేను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను. ఇలా ప్రవర్తించినప్పుడు నువ్వు నన్ను మందలించడం చాలా సహేతుకం. ఇప్పుడు నేను తెలివిని పొందాను, నువ్వు చెప్పిన మాటలు నా తలకెక్కే. కాబట్టి ఇక పైన నేను నా తమ్ముడి కుమారుల్ని నా కుమారులుగానే చూసుకుంటాను, సక్రమమైన రీతిలో నడుచుకుంటాను అని కృష్ణ పరమాత్మతో చెప్పారు. చెప్పిన తర్వాత ఆ భీమార్జున నకుల సహదేవుల్ని చూపించారు. ప్రేమతో ధృతరాష్ట్ర మహారాజు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఆ యుయుత్సుణ్ణి చూశాడు. ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడే, ఆయనకు వైశ్య భార్య యందు జన్మించినవాడు. ఆయనని కౌగిలించుకుని సంతోషించాడు. తదనంతరం మీరందరూ వెళ్ళి గాంధారీదేవి దర్శనం చేయండి అన్నాడు. పాండవులందరూ కూడా గాంధారి దగ్గరికి వెళ్ళారు. పాండవులు వచ్చారు అనేటప్పటికీ ఆ కుంతీదేవి యొక్క 5 కుమారులు బ్రతికున్నారు, నా కుమారుడు ఒక్కడు కూడా బ్రతికి లేడు అనేటటువంటి బాధతో ఆ యుద్ధం ధర్మరాజు గారు చేయించబట్టి ఇంత యుద్ధం జరిగింది, దానిలో ధర్మరాజు విజయం పొందాడు, దుర్యోధనుడు అపజయం పొంది మరణించాడు అన్న భావన ఒక్కసారి ఆక్రోశంగా మారగానే గాంధారి ధర్మరాజుని శపించే ప్రయత్నం చేసింది. సమస్త జీవుల యొక్క మనోభావములను గ్రహించగలిగిన శక్తి కలిగిన వ్యాస భగవానుడు
సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ ప్రత్యక్షమై గాంధారీదేవి నువ్వు శపించవద్దు ఊరడిల్లు అంటూ పాండవేయాగ్రజుపై నల్కమానుము రాజసంబేల ఈ రాజు ధర్మపరుడు నీవించుక పాటించి వినవమ్మా చెప్పెదా కౌరవశ్రేష్ఠుడనికి చనుచుండి తల్లి దీవెనయుమ్ము జయముగా నాకని పలికిన ఆ కుమారుతోడని పేర్మికి నీడుగా కొడుకా ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే భూరి ఘోర యుద్ధంబున గెలుపుకొనిరిగాన తలప ధర్మపరుల కాగవలయు పాండుతనూజులు అసూయలేని బుద్ధి చూడుమెట్లు. వ్యాసభగవానుడు వచ్చి మాట్లాడుతూ ఎందుకమ్మా పాండవుల మీద ఆగ్రహం చూపిస్తావు, ఎందుకమ్మా ఈ రజోగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి, ఈ ధర్మరాజు పరమ ధార్మికుడు కదా, నువ్వు నేను చెప్తున్నటువంటి మాటల్ని సావధానంగా వినేటటువంటి ప్రయత్నం చెయ్యి. నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ వచ్చి నీ పాదములకు నమస్కరించి అమ్మా నాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అని అడిగితే నువ్వేమన్నావు అప్పుడు ఆ రోజున? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుందిరా అన్నావు. ఇప్పుడు నీ మాట ప్రకారమే జరిగింది. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి జయం పాండవులకు కలిగింది. ఇప్పుడు నువ్వు ధార్మికులైనటువంటి పాండవుల్ని శపించడానికి ప్రయత్నించడం న్యాయమా? కాబట్టి అసూయ పొందవద్దు, వాళ్ళ పట్ల నిష్కారణంగా నువ్వు అసూయ చూపించి శపించడానికి ప్రయత్నం చెయ్యవద్దు అంటే, అయ్యయ్యో నాకు అసూయ పుట్టడమా, నా మనసులో అసూయ అనేటటువంటిది ఎంత మాత్రము లేదు అని చెప్తూ ఆవిడ ఆ భీమసేనుణ్ణి ఉద్దేశించి ఒక మాట అంది. నేను వీళ్ళు నశించిపోవాలని కోరుకోవడం లేదు, కానీ ఇంతమంది పుత్రులు మరణించారనేటటువంటి దుఃఖం మనసులో పెరిగిపోయినటువంటి కారణం చేత శపించాలని అనుకున్నాను. పాండవులు కుంతీదేవికి ఎంతో, నాకు కూడా అంతే. నాకు తెలుసు దుర్యోధనుడి యొక్క తుంటరితనం చేత, శకుని కర్ణ దుశ్శాసనుల యొక్క దుర్మార్గపు ఆలోచనల చేత అందరూ కలిసి నశించిపోయారు. నాకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కానీ నా కోపానికి కారణం ఏమిటంటే, ఈ భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేసేటప్పుడు నాభికి కింది భాగంలో కొట్టి తొడలు విరిచి దుర్యోధనుడిని చంపచ్చా? తప్పు కదా. యుద్ధ నియమాలు పాటించాలి కదా. పాటించకుండా అట్లా యుద్ధం చేసి నా కొడుకుని చంపాడన్న విషయం నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నాకే కాదు ఎవరికైనా అటువంటిది వింటే కోపం రాకుండా ఉంటుందా? ఎందుకు చేశావు భీమా అని అడిగింది. అడిగితే భీముడు జవాబు చెప్తూ, తలపోసి చూడంగ ధర్మమయ్యే అధర్మమయ్యే నే ప్రాణభయంబు కథన అట్లు చేసితి కృపయార సైరింపుము నీది పుత్రుడు లావు నేర్పు కలడు కావున అమ్మెయిగాని ఓర్వంగరాదు అది అట్టులుండే ధర్మాత్మజునకు పాడితో వచ్చనే పరిభవం అతనిచే ద్రౌపది ఏకవస్త్రయు రజస్వలయును కాదే అప్పుడు దయమాలి కొలువున కీడ్చి తేరబంచి ఏమి అనియే అతడు వినవే ఊరుల పుణ్యకాంతకు చూపు టెరుగవే విశుద్ధ చరిత. అమ్మా, దుర్యోధనుణ్ణి చంపినప్పుడు నేను ధర్మం పాటించానో అధర్మం పాటించానో వదిలేయి. నా ప్రాణాలు నేను రక్షించుకోవాలి. నీ కొడుక్కి బలం ఎక్కువ, ఉపాయం ఎక్కువ, కాబట్టి తొడల మీద కొట్టి చంపేశాను. అది వదిలిపెట్టు. అమ్మా, నువ్వు ఒక్క విషయాన్ని గమనించు. నా అన్నగారైనటువంటి ధర్మరాజు నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడి వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడమ్మా. మా ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి ఏకవస్త్ర అయినటువంటి దాన్ని నిండు సభలోకి ఈడ్పించి వివస్త్రను చేసే ప్రయత్నం చేసి అంత నిండు సభలో తన తొడ కొట్టి చూపించి వచ్చి తన తొడ మీద కూర్చోమన్నాడే, అది తప్పు కాదా అమ్మా? మరి ఆనాడు అటువంటి తప్పు చేసిన వాడి తొడలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాను. అసలు నిజానికి ఆ రోజునే ఆ తొడలు చూర్ణం కింద కొట్టాలి. కానీ ధర్మరాజు గారి మాటకి కట్టుబడి ఊరుకున్నాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కదా, అందుకని తొడల మీద కొట్టాను. కాబట్టి అమ్మా, నువ్వు దానికి అంత తప్పు పట్టవలసిన అవసరం నాకు కనపట్టలేదు. అతడు అలా ప్రవర్తించకూడదు కదా ద్రౌపదీదేవి విషయంలో. నువ్వు కూడా స్త్రీవి కదా అమ్మా, పైగా నీకు కోడలు కదా. కోడలకి కలిగిన కష్టానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటే నువ్వు దోషం ఎందుకు పడుతున్నావు
అంటే గాంధారీదేవి సంతోషించి, సరే దుర్యోధనుడి యొక్క తొడలు నుగ్గు నుగ్గు చేశావు, అక్కడ వరకు వదిలిపెట్టు, కానీ ఆ దుశ్శాసనుడి విషయంలో అట్లా ఎందుకు ప్రవర్తించావు? గుండెలు పగలకొట్టి నెత్తురు త్రాగేవే యుద్ధభూమిలో, అట్లా ప్రవర్తించచ్చా అని అడిగితే, దుర్యోధనుడి విషయంలో కూడా నువ్వు ఆ తొడలు విరగొట్టి పడగొట్టావు, దానికి ఏదో కారణం చెప్తున్నావు, మరి దుశ్శాసనుడి విషయంలో? అమ్మా నేను దుర్యోధనుడి తొడలు విరగొట్టాను అంటే నిజానికి సభలో ప్రతిజ్ఞ చేసిన తరువాత కూడా నా మనసుని నేను నియంత్రించుకొని కలిసి బ్రతుకుదామని ప్రయత్నించా. అందుకే కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణుడితో కబురు చేశా, అన్నదమ్ములం అయ్యుండి ఇతరులు తప్పు పట్టేటట్టుగా మనం ఎందుకు ప్రవర్తించాలి, మనకి యుద్ధం ఎందుకు, ఎవరి భాగాలు వాళ్ళు పంచుకొని కలిసిమెలిసి బ్రతుకుదామని చెప్పాను. కానీ విన్నాడా నీ కొడుకు? రాజ్య విభాగానికి ఒప్పుకోలేదు కదమ్మా, దాని వలన కదా యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఎవరి ప్రతిజ్ఞలు వాళ్ళు నెరవేర్చుకుంటారు కదా, అందుకని నాభి కింద కొట్టి పడగొట్టాను. ఇక దుశ్శాసనుడి విషయంలో అమ్మ నీ ప్రశ్న ఏమిటంటావు? వైరిని చంపుదురుగాక వ్రచ్చి నెత్తురెత్తుకొని క్రోలు క్రూరాత్ములు ఎచటనైన ఎన్నడే నీయు కలిగిరే ఇవు తక్క అది వృకోదర వృక విధమసురభంగి. ఓ భీమ, నువ్వు దుశ్శాసనుణ్ణి చంపినటువంటి విధానం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు అని కదమ్మా నువ్వు అంటున్నావు. అది ఒక తోడేలు ప్రవర్తించవలసిన విధానం, లేదా ఒక అసురుడు రాక్షసుడు ప్రవర్తించవలసినటువంటి విధానం. ఒక వ్యక్తిని చంపి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసుకుని ఎవరైనా తాగుతారా అని కదమ్మా నువ్వు అడిగావు. నేను ఒక్క మాట చెప్తాను వినమ్మా. ఆ సభలోని కట్లు ద్రుపదాత్మజ తా గాసిన నీక్షి వల్వలులువగా కినుకంచేసిన బాసకై పెదవి చేర్చితు దుశ్శాసను శోణితంబు ఇది నిజంబరయన్. అమ్మా నేను నిజంగా తోడేలు తాగినట్టు కానీ రాక్షసులు తాగినట్టు కానీ నీ కొడుకు యొక్క నెత్తురు తాగలేదు, పరమసత్యం చెప్తున్నాను. దుశ్శాసనుడు సభలోకి ద్రౌపదీదేవిని ఈడ్చుకొచ్చి ఆమె యొక్క వలువలు విప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశా, వాడి గుండెలు బద్దలు కొట్టి నెత్తురు తాగుతాను అన్నాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాను. అమ్మా నేను పరమసత్యం చెప్తున్నాను, దోసిటితో నెత్తురు తీసుకుని పెదవికి ఆంచుకున్నాను తప్ప నేను ఆ నెత్తురు తాగలేదు. కురు సైన్యంలో ఉన్నటువంటి మహావీరులందరూ కూడా చుట్టుముట్టి నన్ను వెనక్కి తోసేస్తుంటే, నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోకుండా వాళ్ళు అడ్డొస్తుంటే వాళ్ళని భయపెట్టడానికి నెత్తురు తాగినట్టుగా నటించి నా ముఖం మీద ఒంటి మీద చల్లుకున్నట్టు కనపడ్డాను తప్ప నిజానికి నేను నెత్తురు తాగలేదు. నాకు కావలసినవి రెండు ప్రయోజనాలే. ఒకటి, వాళ్ళు భయపడాలి ఆ సైన్యము వీరులు. రెండు, వాళ్ళెవరూ నా దగ్గరకు రాకుండా ఉండాలి. అప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నేను పూర్తి చెయ్యొచ్చు. అందుకని దుశ్శాసనుడి గుండెలు చీల్చాను తప్ప నెత్తురు పెదవి దగ్గర వరకు పెట్టుకున్నాను తప్ప అమ్మా నేను నెత్తురు త్రాగలేదు. అన్యజనముల శోణితమైన అధిక పాతకమని విందు అనుజరక్తమాన నేనెంత వెర్రినే, అంత పాపకర్ముడనే, తల్లి అంత నిష్కరుణమతినే. అమ్మ అసలు లోకంలో ఇతర వ్యక్తుల యొక్క నెత్తురు త్రాగడమే మహాపాతకం. అటువంటిది నాకు సోదరుడు కదమ్మా, సోదరుడైనటువంటి వాడి నెత్తురు తాగేటంత మహాపాపం చేసేవాణ్ణి అని ఎలా నమ్మావమ్మా? అంత దయలేనివాణ్ణా? కాదు, నేను ఎక్కడ వరకు ప్రతిజ్ఞ చేశానో అక్కడ వరకు మాత్రమే నెరవేర్చాను తప్ప నేను నెత్తురు త్రాగలేదమ్మా, నిజం చెప్తున్నాను అన్నాడు భీముడు. గాంధారీదేవి కొంతవరకు ఊరట పొంది, అది సరే 9 కొడుకుల్ని చంపేశావే, ఒక్క కొడుకు బతికి ఉంటే నీ ఏకఛత్రాధిపత్యానికి అడ్డొచ్చాడా, మీ పరిపాలనకు అడ్డొచ్చాడా? గుడ్డిరాజు కదా ధృతరాష్ట్రుడు, మీ పెద్దనాన్నకి కళ్ళు లేవు కదా, ఒక్కడినైనా తోడుగా బ్రతికించడానికి మీరు ప్రయత్నించలేదే అని ఆమె మనసులో వెంటనే ధర్మరాజు గారు మెదిలి ఆ ధర్మరాజు ఏడి, ఆ రాజు ధర్మజుడేడి అని అడిగింది. అడిగేటప్పటికి ఆ కోపంలో ఎక్కడ శపిస్తుందో అని భయపడిపోయినటువంటి ధర్మరాజు గారు చేతులు వణికిపోతుండగా నమస్కారం చేస్తూ గబగబా గాంధారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు చాలా చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఏదో తప్పు చేసిన పిల్లవాడిని అమ్మ ఏడివాడు అందనుకోండి,
వాడు వచ్చి అమ్మ నిజమేనమ్మా, నేను అలా చేయకూడదమ్మా, నేను ఆ తప్పు చేశానమ్మా, నేను ఆ తప్పు చేసిన మాట నిజమేనమ్మా, కానీ ఇంకెప్పుడు చేయనమ్మా, నన్ను కొట్టేయమ్మా, నన్ను చిత కొట్టేయమ్మా అని వచ్చి నించున్నాడు అనుకోండి, ఏమంటుంది అమ్మ ఇంకా? అట్లా ధర్మరాజు గారు గాంధారి దగ్గరికి వెళ్ళి, నీ పుత్రుల చంపించిన పాపాత్ముని క్రూరచిత్తు పరివాదార్హున్ శాపంబున బులియింపుము భూపాలక వల్లభాభి పూజిత చరణ. మహారాజుల యొక్క భార్యలు వంగి నమస్కరిస్తే వాళ్ళ చేత పూజింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ గాంధారీదేవి, నీ కుమారుల్ని చంపించినటువంటి క్రూరచిత్తుడు నిందార్హుడైనటువంటి ధర్మరాజు ఇడిగో నీ ముందే నించునున్నాడు. జీవమేటికి రాజ్యమేటికి చెల్లు చుట్టల బిడ్డలం చావచూచిన ఎట్టి ద్రోహికి సర్వభోగములీటికిన్ నావుడున్మరు మాటలాడగా నాలుకాడకయుండి ఆ దేవి యూర్పు నిగిచ్చే ఉష్ణము దీర్ఘము పరుషంబుగన్. బంధువులు కుమారులు ఇంతమంది మరణించడానికి కారణమైనటువంటి ద్రోహినమ్మ ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉండాలి? నాకు రాజ్యం ఎందుకు, వైభవాలు ఎందుకు? అమ్మా నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను శాసించు అని చెప్పి వెళ్ళి ఆ గాంధారీదేవి పాదాల దగ్గర పడిపోయి ఏడ్చేసేటప్పటికీ గాంధారికి నోట మాట రాలేదు. ఏమీ అనలేక ధర్మరాజుని శపించకుండా ఉండిపోయి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉండిపోయింది. కానీ ఆ ధర్మరాజు గారు లేచి రెండు చేతులు పైకెత్తి నొసటన చేర్చి నమస్కరిస్తున్నటువంటి సమయంలో గాంధారీదేవి కళ్ళకి కట్టుకున్నటువంటి కట్టు కొద్దిగా జారినంత మాత్రం చేత ఆవిడ కోపంతో చూచిన చూపు ధర్మరాజు గారి యొక్క పాదములకు ఉన్న వేళ్ల చివరి భాగాలకి తగిలేటప్పటికీ అవి కవిలిపోయాయి. అంటే ఆమె చూపు అంత తీవ్రంగా ఉంది. వెంటనే ఆ అర్జునుడు కృష్ణుడికి వెనక్కి వెళ్ళిపోయి నించున్నాడు. భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా గబగబా పక్కకి తప్పుకున్నారు. అప్పుడు గాంధారీదేవి తన కోపం ఉపశమనాన్ని పొంది, అవునులే వీళ్ళు చేసిన దోషమే ఉంది, తెలుసు కదా, నా బిడ్డలైనటువంటి దుర్యోధనాదులు చేసిన దోషమే కదా అని వెళ్ళి మీ అమ్మ కుంతిని దర్శనం చేయండి అంది. వీళ్ళందరూ కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు. ఆ బిడ్డల్ని చూసుకుంది, వాళ్ళకి తగిలిన గాయాలన్నీ తడిమి చూసింది, ఎంతో బాధపడింది, ఆక్రోశించింది, ఏడ్చింది. ద్రౌపదీదేవి వచ్చింది, అత్తగారికి నమస్కరించింది. బిడ్డలు పోయినటువంటి బాధ. ఈలోగా గాంధారి ఆ కుంతీదేవి కూడా కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. నిజంగా అటువంటి పరిస్థితి కలిగేటట్టుగా ఎవ్వడూ ఎప్పుడూ మూర్ఖత్వంతో ప్రవర్తించకూడదు అనిపిస్తుంది. గాంధారి అంది, కుంతి నువ్వు నన్ను ఓదార్చు, నేను నిన్ను ఓదారుస్తాను. ఎందుకంటే నీవారు మరణించారు, నా బిడ్డలు నా వారు మరణించారు, అటు అభిమన్యాదులు మరణించారు, ఉపపాండవులు మరణించారు, ఇక్కడ ఈవిడికి బిడ్డలు పోయారు. దేనికి అంటే కేవలం బిడ్డల యొక్క మూర్ఖత్వం. ప్రత్యేకించి ఆ దుర్యోధనాదులు చెప్పిన మాట వినని కారణం చేత చిట్ట చివరికి తల్లులు ఏడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి స్థితి కలిగిందని అందరూ శోకించారు, తర్వాత ఊరడిల్లారు. ఈలోగా గాంధారీదేవి ఒక్కసారి యుద్ధభూమిలోకి వెళ్ళి మరణించినటువంటి వారి యొక్క శరీరములన్నీ చూసి రావాలి అని సంకల్పం చేసుకుంది. వ్యాస భగవానుడు ఆమె కళ్ళకి ఉన్నటువంటి కట్లు విప్పవలసినటువంటి అవసరం లేకుండానే పడి ఉన్నటువంటి వారిని అందరినీ చూడ్డానికి ఆవిడికి శక్తినిస్తూ వరమిచ్చాడు. ఆవిడ యుద్ధభూమిలోకి వెళ్ళేటప్పటికీ పరిస్థితి పరమ భయానకంగా ఉంది. నిజానికి అందులో ఉన్నటువంటి పద్యాలు, అందులో ఉన్నటువంటి వర్ణనలు అన్నీ చెప్పడం చేత నాకు మనసు వికలమవుతుంది, విన్న మీకు మనసు వికలమవుతుంది. అలాగని వదిలేయలేక విహంగ వీక్షణంగా మాత్రమే స్పృశిస్తున్నాను. కాబట్టి ఆ యుద్ధభూమిలోకి వెళ్ళినటువంటి గాంధారి చూసేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి రాక్షసులు పరమ భయంకరమైనటువంటి భాషలో మాట్లాడుకుంటూ ఆ పడిపోయినటువంటి తలలో పుర్రెల్లో ఉన్నటువంటి నెత్తురంతా తాగుతూ మాంసం తింటున్నారు. ఎక్కడ చూసినా విరిగిపోయినటువంటి రథాలు, పడిపోయినటువంటి కిరీటాలు, చెల్లాచెదరైపోయినటువంటి ఆభరణాలు, ఏనుగుల యొక్క కళేబరాలు, గుర్రాల యొక్క శరీరాలు, ఎక్కడ చూసినా నెత్తురు గడ్డలు కట్టి ముద్దలు ముద్దలుగా ఉంది. భయంకరమైనటువంటి క్రూర మృగాలు, తోడేళ్ళు, నక్కలు మొదలైనవి వచ్చి శరీరాల్ని పీక్కు తింటున్నాయి. క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి పక్షులు, గ్రద్దలు, రాబందులు మొదలైనవి ఆకాశంలో ఎగురుతూ వాలుతూ
ఆ రాజుల యొక్క శరీరం మీద వాలి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని పీక్కు తింటున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి యుద్ధభూమిలోకి వెళ్ళినటువంటి గాంధారి ఒక్కొక్కరిని చూపిస్తూ ఆ దుర్యోధనుని చూపించి ఆ కొడుకు అలా అయిపోయాడని, ఆ పడిపోయి శరీరం వదిలిపెట్టేసినటువంటి స్థితిని చూపించి, ఒకప్పుడు గొప్ప గొప్ప పాన్పుల మీద పడుకునేవాడు, రాజలాంఛనాలను పొంది తిరుగుతుంటేవాడు, అటువంటి మర్యాదలు పొందినటువంటి వాడు చిట్ట చివరికి యుద్ధభూమిలో ఇలా కటిక నేల మీద మట్టిలో పడున్నాడు. భార్య భానుమతీదేవి ఆ శరీరం మీద పడి అలా ఏడుస్తోంది. నా కోడలు ఆ వికర్ణుడు ఆనాడు సభలో ద్రౌపదీదేవి విషయంలో నోరెత్తి ధర్మం కోసం ఆక్రోశించినవాడు. ఆ వికర్ణుడి గురించి నిజంగా గాంధారి చెప్పిన ఒక వాక్యం చదివితే మనసు జలధరిస్తుంది. ఎందుకని అంటే, ఒక పిల్లగ్రద్ద వచ్చి ఆయన ముంజేతిని పొడిచి సంధిని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ వింటిని బాగా వింటినారి సారించడం సాధన చేసినటువంటి కారణం చేత బలిసి ఉన్నటువంటి ఆ ముంజేతిని బ్రద్దలు కొట్టడం ఆ పిల్లగ్రద్దకి సాధ్యం కాలేదు. అన్ని వైపుల నుంచి కాకులు గ్రద్దలు వచ్చి వాలి అన్ని వైపుల నుంచి పీకుతుంటే భార్య ఆ శవాన్ని చూడ్డానికి వచ్చి తోలుతుంటే, లోకంలో ఎప్పుడైనా ఏ తల్లైనా ఇట్లా తన వాళ్ళ శవాల్ని తన కోడళ్ళు ఏడుస్తుండగా ఇంత భయంకరమైన స్థితిలో చూసిందా శ్రీకృష్ణ? నా జీవితం ఇలా అయిపోయిందని ఆ అభిమన్య కుమారుడు ఇన్నాళ్ళైనా యుద్ధభూమిలో పడిపోతే నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. ఎంత తేజోమూర్తి! వంశంలో పుట్టినటువంటి ఇంతటి మహావీరులు ఏ పాపం చేశారని వీళ్ళని మనవాళ్లే చుట్టుముట్టి పడగొట్టారు. దేనికోసం ఈ యుద్ధం? దేనికోసం చేసుకుని మనవాళ్లలో మనవాళ్లే ఇంతటి మహావీరుల్ని ఒకళ్ళనొకళ్ళు పొట్ట పెట్టుకుని చంపుకున్నారు. ఆఖరికి పడిపోయినప్పుడు ప్రశాంతంగా ఇలా కలిసిమెలిసి పడిపోతే పక్షులు క్రూర మృగాలు తినేస్తున్నాయి. ఆ ద్రోణాచార్యుడి శరీరం చూడు, నక్కలు శరీరాన్నంతటినీ తినేస్తే పాదాలు మిగిలాయి. ఒకానొక నాడు విలువిద్య నేర్చుకుని ఆ పాదములకు నమస్కరించినటువంటి వాడు లేడు. అంతమంది చేత నమస్కరింపబడినటువంటి మహానుభావుడి శరీరాన్ని నక్కలు పీక్కు తినేసాయి. ఆ శిష్యులు ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి తీసుకెడుతున్నారు. అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ కర్ణుడి భార్యలందరూ గుంపులు గుంపులుగా ఏడుస్తున్నారు. నక్కలు వచ్చి పీక్కు తినేసినటువంటి ఆ శరీరం ఎంత భయంకరంగా ఉంది. విరాట మహారాజు గారి యొక్క శరీరం నెత్తురు గడ్డ కట్టేసి ఉంటే, అక్కడ ఉన్నటువంటి గడ్డ కట్టిన నెత్తురి ముద్దలో మునిగిపోయి ఉన్నాడు. ఆ తడి మీద వాయువు చేత వీచబడినటువంటి దుమ్ము ధూళి కొట్టుకుపోతే అందులో పడి ఉన్నారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. మహానుభావుడు వంశం నిలబడాలని పెళ్లి చేసుకోవడం మానేసి రాజ్యపరిత్యాగం చేసి ఇంతకాలం రెక్కల కింద పెట్టుకుని రాజ్యాన్ని కాపాడితే, చిట్ట చివరికి కళ్ళ ముందు పిల్లలు యుద్ధం చేసుకుని మరణిస్తే అది చూస్తూ తాను అంపశయ్యనెక్కాడు. ఎంత దారుణమైన విషయం! ఒక్క వ్యక్తి మాట విననివాడు పుడితే, మూర్ఖత్వాన్ని పొందితే దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంది. కేవలం దీనికోసమే నేర్చుకున్నాడో ఏమో ఈ పాచికలు. ఆ పాచికలాడి ఇంత నాశనానికి కారణమైన ఆ శకుని నోరు తెరుచుకుని ఎలా పడున్నాడో చూడు. ఆ శల్యుడు భూమి మీద బోర్లా పడి నోరు పక్కకుండి నాలుక బయటకు వస్తే కాకులు పీక్కు తింటున్నాయి. చిట్ట చివరికి వీళ్ళందరూ ఇంతంత గొప్పవాళ్ళు ఈ స్థితిలో పడి ఉంటే వీళ్ళని చూస్తుంటే నా మనసు ఎంత బాధగా ఉందో అని ఆ గాంధారి తీవ్రమైనటువంటి ఖేదానికి లోదైంది. అంతకన్నా ఇంకా ఆ భాగాన్ని పరిశీలించడానికి నాకు మనసు రాదు. ఆ గాంధారీదేవి చూసి చాలా తల్లడిల్లిపోయింది. కానీ దాన్ని అంత వివరంగా చెప్పడం కానీ అంత వివరంగా వినవలసిన అవసరం కూడా ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్క వ్యక్తి మూర్ఖత్వం వల్ల అంతమంది మడిసిపోయినప్పుడు అది చాలా హృదయ విదారకంగానే ఉంటుంది ఆ పరిస్థితి. కానీ ఇంతమందిని చూసిన తరువాత గాంధారికి అకస్మాత్తుగా కోపం పెళ్ళుబుకింది. పెళ్ళుబుకి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి, ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన ఈసున సమరమునకు దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానిసుల్ కలిగియు మననీయ వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష చేసితి కురురాజు చెరుపున తిరిగితి నిఖిల రాజుల తదనీకములను నామవడచి ఎల్ల భూముల బాడయ్యే అంత పట్టు ఫలముననుభవింపు
ఏ పడంగా నిన్ను శాపానల జ్వాల దగ్ధమూర్తి చేయు దాన వినుము. అటు తిరిగి ఇటు తిరిగి ఆవిడ తన కోపాన్నంతటినీ కూడా కృష్ణ పరమాత్మ మీద చూపించింది. యువతల ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు, అటు పాండురాజు వైపు ఉన్నటువంటి బంధువులు, మనవలు, వీళ్ళందరూ ఇలా ఇవాళ యుద్ధభూమిలో పడిపోయారు. మరి ఆ పాండురాజు గారి మనవలు పడిపోయారు, ధర్మరాజు గారు మొదలైనటువంటి వారి యొక్క బిడ్డలు ఉపపాండవులు పడిపోయారు. ఇంతమంది యుద్ధభూమిలో తెగటారిపోయారు. నువ్వు సర్వసమర్థుడివి, మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగిన వాడివి, తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి వాడివి. నీ యొక్క శక్తిని చూపించకుండా, యుద్ధం ఆపకుండా, సంధి జరగకుండా చేసి ఆఖరికి రాయబారానికి వచ్చాను అనేటటువంటి కీర్తిని మాత్రం మిగిలిపోయేటట్టుగా ఉంచుకుని చిట్ట చివరికి రెండు పక్షముల వారు యుద్ధం చేస్తే ఈ నువ్వు చేసిన రాయబారం ఫలించలేదు అన్న కారణం చేత యుద్ధం జరిగి ఈ యుద్ధంలో ఇంతమంది తెగటారిపోతే శక్తి కలిగి ఉండి కూడా నువ్వు ఆపలేదు. అది ఆవిడ ఆరోపణ. ఆయన ఆపడానికి ప్రయత్నించలా? ఎంత కష్టపడ్డారు, ప్రయత్నపూర్వకంగా వచ్చారు, ఎన్ని మంచి మాటలు చెప్పారు. చెప్తే వినకపోగా ఆయన్నే బంధించే ప్రయత్నం చేసి ఇప్పుడు ఆయనని నింద చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి కేవలం నీ వలన మాత్రమే ఇలా జరిగింది కృష్ణ. పైగా అనేక మంది రాజులు దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చినటువంటి వారందరూ కూడా బంధువులతోటి, సైన్యంతో ఈ యుద్ధభూమిలో పడిపోయారు. కాబట్టి నేను నా పాతివ్రత్య శక్తితో ఇంతటి రక్తపాతానికి కారణమైన నిన్ను శపించాలనుకుంటున్నాను అని పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సారతపము బలి విసాధనముగా పలికెద ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున బొలియచేసితిగాన పొలియుదు అన్యోన్య ఘాతకులై భవజ్ఞాతి జనులు నీవును తప్పక నీడాదిగా ముప్పదారగునేడైన అద్దినమున అరయ దిక్కెవ్వరను లేని యగ్గలంపు కుచ్చితంబు తెరంగున కూలువాడ ఇట్లు మీ వధూజనములు ఎడ్చువారు పతుల సుతులను బంధుల బనవి. ఆవిడ ఆ ఆక్రోశంలో శ్రీకృష్ణ పరమాత్మని శపించింది. నా యొక్క పాతివ్రత్య పుణ్య ఫలంతో నిన్ను శపిస్తున్నాను. ఇక్కడ జ్ఞాతులైనటువంటి కౌరవులు, పాండవులు ఎలా యుద్ధం చేసుకుని మరణించారో నీ దగ్గర కూడా జ్ఞాతులైన వారు అలాగే యుద్ధం చేసుకుని ఒకరితో ఒకరు పోరాడి అందరూ మరణిస్తారు. ఇవాల్టి నుంచి ఖచ్చితంగా 36 సంవత్సరముల తర్వాత ఇదే రోజున నువ్వు కూడా పక్కన ఎవ్వరూ లేనటువంటి స్థితిలో చిట్ట చివరికి దిక్కన్నవారు పక్కన ఎవ్వరూ లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేస్తావు. కాబట్టి నీ వాళ్ళందరూ కూడా మరణించినటువంటి కారణం చేత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంతలందరూ భర్తల కోసం ఎలా ఏడుస్తున్నారో అలా నీ జ్ఞాతుల యొక్క భార్యలందరూ కూడా ఈడ్చెదరు కాక అని ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శపిస్తే అని ఘోరంబుగా పలికిన విని విపుల మనస్కుడైన విష్ణుడు చిరునవ్వున నానన మొప్పగా అవ్వనితకు ఇట్లనియే గౌరవస్తుత్యముగన్ ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గాంధారి అంత కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మనసులో ఏ విధమైనటువంటి వికారము పొందనటువంటి వారై విశాలమైనటువంటి హృదయంతో ఆ గాంధారితో మాట్లాడుతూ ఆయన అన్నారు, ఇత పూర్వమే అమ్మ మునివరులు శాపం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి శాపం కారణంగా మా వాళ్ళు జ్ఞాతులు ఒకరితో ఒకరు కలహించుకొని మరణిస్తారు. అయినా నేను మీకు ఒక విషయం చెప్తాను, అలా జరగవలసినది ఎటూ జరుగుతుంది. మా జ్ఞాతులను చంపగలగడం దేవతలకు కూడా సాధ్యం కాదు. కాబట్టి అంతరించిపోవలసినటువంటి సమయం ఆసన్నమైతే వాళ్ళల్లో వాళ్లే కలహించుకొని మరణిస్తారు. కాబట్టి నువ్వు అన్నది జరుగుతుంది, కానీ నువ్వు కొత్తగా అన్నది ఉంది. ఇత పూర్వం మునివరులు ఏ శాపం ఇచ్చారో ఆ శాపమే నాకు ఇచ్చావు. అది కేవలం నీకు కలిగిన ఆవేశం, నీకు కలిగిన కోపంలో అన్నావు కానమ్మా. నేను ఏ విధంగా బాధ్యుణ్ణి? దేనికి నన్ను శపించినట్టు? నాదా కర్తవ్యం, నేనా చెయ్యగలిగిన వాణ్ణి అని అంటే
పక్కన ఉన్నటువంటి పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయంతో బాధతోటి వణికిపోయారు. కృష్ణ పరమాత్మకే అంత ఆపద కలుగుతుందా అని. ఇప్పుడు గాంధారి వంక చూసి కృష్ణ పరమాత్మ, ఓ గాంధారి, నీ కుమారుడు చేసినటువంటి దుష్కృత్యములు నీకు తెలియవా? నేనేనా? భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, బాహ్లీకుడు చెప్పాడు. ఎవరి మాట విన్నాడు? నేను చెప్పలేదంటున్నావు కదా, వాళ్ళు పెద్దలు గారా? వాళ్ళు చెప్పిన మాట విన్నాడా? పోనీ మా సంగతి పక్కన పెట్టు, కన్న తల్లిదండ్రులు కదా, మీరిద్దరూ చెప్పారు కదా, ధృతరాష్ట్రుడు చెప్పాడు, నువ్వు చెప్పావు, మీ మాట విన్నాడా? మీ మాట వినలేదు కదా. మీ ఎవ్వరి మాట కూడా వినలేదు. యుద్ధం జరిగింది, కానీ నేను చెప్పి యుద్ధం తప్పించలేదని నా మీద తప్పు పెట్టడం తప్పు కదా. నా మీద ఎందుకమ్మా తప్పు పెట్టి న్యాయాన్యాయములను పరిశీలించడానికి ప్రయత్నిస్తావు? నీ శోకాన్ని దూరం చేసుకో. నువ్వు విశేషమైనటువంటి శోకానికి లోనైపోయినటువంటి కారణం చేత నేనేదో తప్పు చేసినట్లుగా నీకు కనపడుతోంది. కాబట్టి కీడుకు చావుకు ఏ మనుష్యులు శోకిస్తారో వాళ్ళ దుఃఖం రెండింతలైపోతుంది తప్ప అది ఉపశమించేది కాదు. కాబట్టి రాజుల యొక్క కుమార్తెలు మనసులో ఏం కోరుకుంటారు? ఎప్పుడూ కూడా ఆ యుద్ధానికి అంకితమైనటువంటి హృదయం కలిగిన బిడ్డలు కలగాలని కోరుకుంటారు. అటువంటి సంతానమే కలిగింది కదమ్మా నీకు. కాబట్టి ఇక ఊరడిల్లు అని చెప్తే, శ్రీకృష్ణ పరమాత్మని శపించినా కూడా ఆయన అంత ప్రశాంతంగా తాను పరిశీలించుకోవలసినటువంటి మంచి మాటలు మాట్లాడితే ఆ మాటలకు గాంధారి చెవులను కాల్చేసినట్లయింది. ఆవిడికి ఏమీ మాట్లాడలేక ఊరకుండిపోయింది. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, నీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పు అని అడిగాడు. 76,20,00,000 మంది ప్రసిద్ధులైనటువంటి వారు చచ్చిపోయారు. 76,20,00,000 మంది చనిపోయారు. ఇక ఇతర జనం సామాన్యమైనటువంటి వారు 24,320 మంది చనిపోయారు. అంటే ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఎటువంటి గతులు పొందారు అని అడిగాడు. దేహాలు మండిపోతున్నా కూడా అస్త్రములకు ఎదురు నిలబడి శరీరత్యాగం చేసిన వారెవరున్నారో వారు మహేంద్రుడికి అతిథులై స్వర్గలోకంలో విరాజిల్లుతారు. ఇక ఆయువు పట్టులలో దెబ్బలు తగలగా అన్ని వైపులకి పారిపోయి ప్రాణములను వదిలిపెట్టిన వారు ఎవరుంటారో వాళ్ళు యక్షలోకానికి వెళ్ళిపోతారు. సవామన ఎత్తెరంగున సమసినను కీడు తెరవు చనరుత్తమ లోకమునకు పోదురు జనములు ప్రమిదితులై అండ్రు బుధులు పౌరవ ముఖ్య. యుద్ధంలో మరణించినటువంటి వారు ఏ కారణం చేత కూడా పతనమవడం అనేటటువంటి మాట మాత్రం ఉండదు, ఉత్తమ లోకములకే వెడతారు. కాబట్టి అందరూ ఉత్తమ లోకాలని పొందుతారు, ఎవరూ నరకానికి వెళ్ళరు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే విద్వాంసులు చెప్పేటటువంటి మాట అది అంటూ, ఇందులో కొంతమంది ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం చేయడానికి మిగిలిన వాళ్ళు ఉన్నవారు ఉన్నారు. అంటే ఆ చనిపోయిన వారికి ఎవరో కొంతమంది మిగిలారు, వాళ్ళు ఆ శరీరాలకు అంత్యేష్టి సంస్కారం చేస్తారు. మరి కొంతమందికి ఎవరు లేరు, అంత దయనీయమైన స్థితిలో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కూడా జరిగిపోవాలి. ఎవరికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొంతమంది మిగిలారో వాళ్ళందరికీ చేస్తారు. అలా అంత్యేష్టి సంస్కారం కూడా చెయ్యడానికి జనం మిగలని వారెవరున్నారో వాళ్ళందరికీ కూడా ధౌమ్యుడు, విదురుడు, సంజయుడు అంత్యేష్టి చేస్తారు. అంటే సనాతన ధర్మమునందు అంత్యేష్టి సంస్కారం మనకు అంత ప్రాధాన్యత ఉంది. యుద్ధభూమిలో వారిని అలా వదిలిపెట్టేయలేదు. అందుకే అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధయాగ ఫలితంతో సమానము అని చెప్పడానికి కారణం. ఆ యుద్ధభూమిలో పడిపోయిన వారందరికీ కూడా అంత జాగ్రత్తగాను చేయించారు. సరే, ఆ హస్తినాపురం నుంచి శ్రీగంధం, అగరుగడ్డి, దర్భలు, పట్టుబట్టలు, కస్తూరి, కుంకుమ, నెయ్యి మొదలైనవన్నీ తెప్పించారు. వేదపఠనం జరుగుతుండగా జ్వాలలు ఆకాశాన్ని అంటుతుండగా భయంకరమైనటువంటి రీతిలో ఆ అంత్యేష్టి సంస్కారం జరిగిపోతుంటే, ఆ ప్రేతకర్మ నడుస్తుంటే ప్రాణమున్న ప్రాణులన్నీ కూడా విలపించేట. ఎందుకని అంటే కోట్ల మంది మరణిస్తే అంత్యేష్టి సంస్కారం జరుగుతుంటే చూడడం, తట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఆ పొగ, ఆ వాసనకి. కాబట్టి
కౌరవ స్త్రీ జనాన్నంతటినీ కూడా పిలిపించారు. ఆ నదీ స్నానం చేశారు. చేసి అందరూ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో పరమ దుఃఖంతో కుంతీదేవి పరిగెత్తుకొచ్చింది. వచ్చి, మీరు ఇప్పటి వరకు రాధేయుడు రాధేయుడు అని చెప్తున్నటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్ణుడు నిజానికి రాధాదేవికి జన్మించినవాడు కాడు, నాకు సూర్యుడికి జన్మించినటువంటి వాడు. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాండురాజకుమారుడే అవుతాడు. ఎందుకనంటే ఒక కన్యకి జన్మించినటువంటి వాడు కన్యకి వివాహమైన తర్వాత ఎవరికి ఆమె భార్య అయిందో, ఆ కన్య ఎవరికి భార్య అయిందో ఆయనకే కుమారుడు అవుతాడు కనుక పాండురాజుకే పిల్లవాడు కుమారుడు అవుతాడు ధర్మంలో. కాబట్టి మీకు అన్నగారు అవుతాడని చెప్తే ధర్మరాజు గారిని ఆ తిలోదకాలు ఇమ్మంటే ధర్మరాజు గారు చాలా బాధపడ్డాడు. ఉపపాండవులు మరణించినప్పుడు కానీ, అభిమన్యుడు మరణించినప్పుడు కానీ, అంతమంది కురుకుమారులు మరణించినప్పుడు కానీ మేము బెంగపెట్టుకోలేదు. కానీ సూర్యుడు పగిది వెలిగిపోగలిగినటువంటి వాడు, దివ్యాస్త్ర సంపదలు కలిగినటువంటి వాడు, ఎవరు విల్లు ఎక్కువ పెడితే శత్రువులందరూ హడిలిపోతారో, దేవతలు కూడా ఆశ్చర్యపోతారో అటువంటి శక్తి కలిగినటువంటి వాడు చిట్ట చివరికి పాండవులతో కలిసి జీవించలేక కౌరవులతో ఉండి యుద్ధంలో వచ్చి మా చేతిలో మరణించవలసినటువంటి దుర్గతిని పొందాడు అంటే, అమ్మ మాకు ఈ విషయం తెలియలేదు, ఎంత దారుణం జరిగిపోయిందని చాలా శోకించాడు. శోకించిన తరువాత ఆ కర్ణుడి పేరు చెప్పి చెయ్యవలసినటువంటి విధి విధానముతో కూడినటువంటి సమస్త కృత్యములను చేసి ఆయన భార్యలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆ తరువాత జరగవలసినటువంటి కార్యానికి తగినటువంటి సంభారములన్నింటినీ కూడా ఇప్పించాడు. వాళ్ళని తగిన రీతిలో వాళ్ళకి అందవలసినవన్నీ కూడా అందించాడు. అందించి, అమ్మా ఇంతకాలం కొంగులో నిప్పుని మూట కట్టుకున్నట్టు ఈ రహస్యాన్ని ఎలా దాచగలిగావమ్మా, అద్వితీయ పరాక్రమం కలిగినటువంటి మహానుభావుడు మడిసిపోయాడు కదా అని చెప్పి ఆ బాధను పొందాడు. కానీ సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి అంత్యేష్టి సంస్కారము ఉత్తరగతుల కోసం ఏది ఉంటుందో అటువంటి అంత్యేష్టి సంస్కారాన్ని ఆ యుద్ధభూమిలో పడిపోయిన వారందరికీ కూడా జరిపించారు. ధర్మము ప్రధానము. ఆ వ్యాస భగవానుడు చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు యొక్క నిర్ణయం మేరకు భూమి యొక్క బరువు తగ్గడానికి అటువంటి పరిణామము జరిగి అధర్మాత్ములందరూ వెళ్ళిపోవడం జరిగింది. వీణానాద ప్రతిమ నిగమావిర్భాత్ సారపుణ్యశ్రేణీ సంపాదిత విమలతాస్థేమ నిర్లేప చిత్తత్రాణ క్రీడాకలన సతతోత్సాహవద్దివ్యభావ ప్రాణాపానహరణ నిపుణ ప్రాపణీయానుభావ అంటారు. మహానుభావుడైనటువంటి హరిహరనాథుడు శివకేశవుల యొక్క సమాగమ స్వరూపం కలిగినటువంటి వాడు. ఆయన వేదార్థాన్ని తెలుసుకొని వీణ వాయిస్తున్నప్పుడు ఎటువంటి మధురమైనటువంటి ధ్వని వస్తుందో అటువంటి శబ్దంతో అటువంటి స్వరంతో అర్థమును తెలుసుకొని రమిస్తూ వేదమంత్రములను చదివేటటువంటి వారు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి అసంగ చిత్తాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఉద్ధరింపచేసేటటువంటి వాడు. ఆ హరిహరనాథుడే ప్రాణము అపానము మొదలైనటువంటి యోగ చిత్త వృత్తి కలిగినటువంటి వారెవరు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి ఆ యోగాభ్యాస బలం చేత వాళ్ళు పరమాత్మని పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు. అటువంటి పరమాత్మ ప్రీతి దేని వలన అంటే కేవలము ధర్మము వలన. ఆ ధర్మమునకు విశేషమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆయన అవతార స్వీకారం చేసి ఆ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు భగవద్గీతలో. అట్లా ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మమునందే ప్రధానమైన అంతర్భాగమైనటువంటి చేయవలసిన పనులు ఏ ఉంటాయో అవన్నీ కూడా చేయించి ఆ ధర్మము అన్నది ఎంత జాగ్రత్తగా అనుష్ఠాన పర్యంతంలోకి రావలసి ఉంటుందో నిరూపించి చూపించారు. అటువంటి ధర్మమును అనుష్ఠించడమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణము కనుక అటువంటి ధర్మానుష్ఠానం చేసి సర్వకాలముల యందు సర్వావస్థల యందు భగవంతుని అనుగ్రహమునకు పాత్రులవడానికి వీలుగా బ్రతకడానికి కావలసిన విభూతులను ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ సెలవు. మళ్ళీ రేపటి రోజున కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలకగలవాడను. స్వస్తి.